మార్గంలో నడిపించేవాడిని మాత్రం కాదు, நான் தேவனை ஆராதிக்கிற ஒரு மனுஷனாக నేను ప్రతిరోజు దేవుని ఆరాధించే ఒక మనిషిగా మారాలి. அது மாத்திரமல்ல, అంత మాత్రమే కాదు, ராத்திரி ஒரே ஒரு காரியத்தை யாஜகர்கள் நிறுவன நாம் எப்படி இருக்க வேண்டும் என்று சொல்லி முடிக்கிறோம். ఈ రాత్రి ఒకే ఒక విషయం, యాజకులు అనే విషయంలో మనం ఎలా ఉండాలనే విషయం. வரப்போகிற நாட்கள்ல మన రాబోయే దినాలలో உங்களுடைய வாழ்க்கை, మీ జీవితం மாற்றமடைய வேண்டும், మార్పు చెందాలి. உங்க வாழ்க்கை மாற்றமடையும் பொழுது మీ జీవితం మార్చబడినప్పుడు உங்களுடைய ஊழியம் மாற்றமடையும். అప్పుడు మీ సేవ మార్పు చెందుతుంది. எப்படிப்பட்ட பிரயாசப்பட்டு கூடி வந்திருக்கிறோம். కనుక దాని కొరకే మన ప్రయాసంతో ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం. நான் சொன்னேன், எனக்கு ஏராளமான வேலைகள், నాకు అనేకమైన పనులు ఉన్నది, எனக்கு సభ இருக்கிறது, నాకు సంఘం ఉన్నది, பொறுப்புகள் இருக்கிறது, నాకు బాధ్యత ఉన్నది, కుటుంబం இருக்கிறது, కుటుంబం ఉన్నది. எல்லாவற்றும் வர காரணம் என்ன? అన్నిటి విడిచిపెట్టి రావడానికి కారణం நீங்கள் ஊழியத்தில் இன்னும் உற்சாகமா செய்யணும். మీరు కూడా సేవలో ఉత్సాహంతో చేయాలి, ఉద్యమంతో. இன்னும் வரப்போற ஊழிய நாட்கள்ல கர்த்தரை ஆசீர்வதிக்கணும். ఎందుకంటే రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. இன்னும் வரப்போற நாட்களில் தேவனுடைய கிரியை உங்க மேல இருக்கணும். ఇక రాబోయే దినాల్లో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యాలు మీ మీద కర్తవ్యంలో ప్రయాసంతో దేవుని వాక్యం కనుక అలాంటి ఒక ప్రయాసంతో దేవుని యొక్క వాక్యాన్ని హల్లెలూయా 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 ఆమె నీ వీటిలో ఈ వాక్యం తిరుమ నీయ పాకను. కనుకని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరోసారి మీరు చూడాలి. எடுத்த குறிப்புలా తిరిగి మూడి வச்சிடக்கூடாது. ఎందుకంటే మీరు రాసుకున్న వాటిని మూసి పెట్టకండి. రెండు నాట్లు சொல்லப்பட்ட వార్తகளை திரும்ப ஞாபகப்படுத்த வேண்டும். ఎందుకంటే 2 రోజులు చెప్పబడిన మాటల వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. அதன்படி உங்களுடைய வாழ்க்கையை அமைத்துக்கொள்ள நீங்கள் பிரயாசப்பட வேண்டும். ఎందుకంటే దాని ద్వారా మీ జీవితాన్ని దాంట్లో అమర్చుకోవడానికి మీరు ప్రయాసపడండి. உங்க வாழ்க்கையில ஆசீர்வாదం வருவதை நீங்க பார்க்க போறீங்க. అప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదం వచ్చడం మీరు చూస్తారు. మారవడిలే ఈ సాయంకాలం వేళ ఒరే వసంత எல்லாரும் சேர்ந்து வாசிப்போம். అందరూ ఒక వాక్యాన్ని చదువుదాం. బైబిల్లో పழைయ ఏర్పాట్ల కలిసి గుతాయన్న, బైబిల్లో పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? మలాకి. அந்த புத்தகத்தில் 2వ அதிகாரம் మలాకి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం చదువుదాం. మలాకి 2 7వ వచనం. எல்லாரும் சேர்ந்து అందరికీ అందరూ చదవాలి. మలాకి 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు ఉండు తీస్తాను. 2:7 వారి నోట ధర్మశాస్త్ర విధులను వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. இப்போ ஒருத்தர் மாத்திரம் வாசிங்க. அப்போ ఇప్పుడు ఒకరికొకరు చదవండి. ఒరే ఒరాడు ఒకే ఒకరు చదవండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. హల్లెలూయా హల్లెలూయా. మనం యారా? మనందరూ ఎవరండి? యాజకులు. మనం ఎవరండి? యాజకులు. సేనుడే కర్తరుడే దూతన్. మనం ఎవరండి? సైన్యములకు అధిపతి అయిన దేవుడు యెహోవా యాజకులు. హల్లెలూయా హల్లెలూయా. எவ்வளவு பெரிய பாக்கியம் பாருங்க. ఎంత గొప్ప ధన్యత చూడండి. அப்ப இந்த வசனத்துல என்ன சொல்லப்பட்டிருக்குன்னா, కనుక ఈ వాక్యములో ఏం చెప్పబడి ఉన్నది? நம்ம வாயில మన నోటిలో வசனத்தை தேடுவார்களே, వాక్యాన్ని వెతుకాలి. அப்ப நம்ம வாயில என்ன இருக்கணும்? మన నోటిలో ఏముండాలి? தேவனுடைய வசனம் இருக்க வேண்டும். దేవుని యొక్క వాక్యం ఉండాలి. அப்ப நம்ம பேசும்போது మనం మాట్లాడేటప్పుడు யாஜకుடைய வாயில இருந்து యాజకుని యొక్క నోటిలో నుండి என்ன வரணும்? ఏమి రావాలి? கர்த்தருடைய வார்த்தை வர வேண்டும். దేవుని వాక్యం మాతో మాట్లాడాలి. நீ హౌస్ విజిటింగ్ పోనాலும், మీరు హౌస్ అంటే గృహాలు దర్శించడానికి వెళ్తే, ప్రసంగం అన్నారు, ఒకవేళ ఉపవాస ప్రార్థనలో ప్రసంగం చేయడానికి செய்து கொடுத்தாலும், ఒకవేళ ఆదివారాలు ఆరాధన జరపడానికి வாயிலிருந்து வருகிறது என்னவா இருக்க வேண்டும்? మీ నోటి నుండి వచ్చేది ఏమిగా ఉండాలి? தேவனுடைய வார்த்தையாக இருக்க வேண்டும். దేవుని యొక్క వాక్యముగా ఉండాలి. అనేక ஊழியர்கள் ఈ రోజు అనేక మంది సేవకులు ఆల్ ఇండియా రేడియో మారి, అంటే ఆల్ ఇండియా రేడియో లాగా அவர் வந்து உலக செய்தியை சொல்லுகிறார்கள். వాళ్ళు వచ్చేది లోకము యొక్క సమాచారాన్ని சொல்வதற்கு அல்ல, అయ్యా లోకాన్ని గురించి చెప్పడానికి కాదు, దేవుடைய వార్తயை பேசும்படியாக அழைக்கப்பட்டது. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడానికి పిలువబడిన యాజకులు మనం. அவன் வாயில் என்ன வர வேண்டும்? మన నోట్లో నుండి ఏమి రావాలి? దేవుடைய వార్తகள் வர வேண்டும். దేవుని యొక్క వాక్యం రావాలి. దేవుడి వార్తలు எப்போ வரும்? దేవుని యొక్క వాక్యం ఎప్పుడు వస్తుంది? ఇలా గమనింగ, మంచిగా గమనించండి. ஒரு பலூன் இருக்கு, ఒక బెలూన్ ఉన్నది. ஒரு பலூன் முழுசும் అంటే ఊపిరి బుగ్గ ఊపుతామే, ఊపిరి బుగ్గ ఉన్నది. நல்லா தண்ணி ஊத்திரும், దాంట్లో నీళ్లు పోయండి. பலூன் ஃபுல்லா தண்ணி, బలూన్ పూర్తిగా నీళ్లు నింపుతాం. ஒரு ஓட்ட வரும், అక్కడ ఒక చిన్న రంధ్రం వేసినాం అనుకో, ఏమొస్తుంది? నీళ్ళు వస్తుంది. ஜூஸ் வரா? జ్యూస్ వస్తుందా? ఎందుకు? உள்ள நீர் இருக்குனால, ఎందుకంటే లోపల ఏమున్నది? నీళ్లు ఉన్నది. அது நீர் தான் வரும்.
కనుక నీళ్ళు వస్తుంది. அப்புறம் வாயில வசனம் வரணும்னா కానీ మన నోటి నుండి వాక్యం రావాలంటే உள்ள முழுவதும் வசனமா இருக்க வேண்டும். మన హృదయం నిండా దేవుని యొక్క వాక్యం నింపబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన வாழ்க்கை தேவனுடைய வசனத்தினால நிரப்பப்பட కనుక வேண்டும். మన జీవితం అనేది దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉండాలి. இன்னைக்கு அநேக பைபிள் வாசிக்கிறது எதுக்கு? ఈ రోజు అనేక பாஸ்டர்ஸ் ஏன் பைபிள் வாசிக்கிறாங்கன்னா పాస్టర్లు ఎందుకు బైబిల్ చదువుతున్నారంటే இன்னைக்கு ముఖ్యமா వాసిப்பாங்க. ఏ రోజైతే ముఖ్యంగా చదువుతారంటే శనివారం రాత్రి అంటే శనివారం రాత్రి, ஞாயிற்று பிரசங்கம். ఎందుకంటే ఆదివారం ప్రసంగం చేయడానికి இதுக்காக பைபிள் தேடுறது. అప్పుడే బైబిల్ వెతుకుతారు, ఇటు అటు పొరులుస్తారు బైబిల్. நல்ல கதை இதா? ఆ విషయం ఏంటి? நல்ல கதை. అలా కాదు. தினமும் இந்த பைபிளை வாசிக்கணும். ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవాలి. வசனத்தினால நிரப்ப வேண்டும். ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ஊழியராகிய நம்முடைய வாழ்க்கையில மிக முக்கியமான காரியம் కనుక సేవకులైన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అది. வசனத்தை நல்லா வாசிக்க வேண்டும். వాక్యాన్ని బాగా చదవాలి. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தின வரைக்கும் అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు மరలా வாசிக்கணும். మరలా చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. நான் கையை வைத்து சொல்ல போறது இல்ல. నేను చేయి పెట్టి చెప్పడం లేదు. உங்களுக்கு நீங்களே ஒரு டெஸ்ட். మీకు మీరే ఒక టెస్ట్ చేసుకోండి. ஒரு வருஷத்தை முடிக்க போறோமே. ఈ సంవత్సరాలు మనం ముగింపులో ఉన్నాం. ஒரு முறையாவது பைபிள் வாசி முடிச்சிருக்கிறோமா? ఈ సంవత్సరంలో ఒకసారైనా మనం బైబిల్ పూర్తి చేసినామా? సంవత్సరంలో ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் ఆది నుండి ప్రకటన వరకు ஒரு முறையாவது பைபிள் வாசிச்சிருக்கிறோமா? లేకపోతే ఒక్కసారైనా మనం సంపూర్ణంగా బైబిల్ చదివి పూర్తి చేస్తున్నామా? யோசிச்சு நல்லா கவனிங்க. ఆలోచించుకోండి. మంచి గమనించాలి. మనకి ఏం పని? ஆண்டவர் என்ன சொல்லி கொடுத்தாரு தெரியுமா? మనకి దేవుడు ఏం చెప్పించాడు తెలుసా? ஆடுகளை மேய்ப்பாயாக. దేవుని మందను మేపాలి. మనం எதை மேய்க்கணும்? మనం ఏం మేపాలి? మందను మేపేవాడు. ஆண்டவர் எப்படி மேய்க்கிறாரு? దేవుడు మందని ఎలా మేపుతున్నాడు? புல்லுள்ள இடத்தில். మంచి మేత కలిగిన స్థలములో. மேய்க்கணும். మన ప్రజలు ఎలా మేపాలి? நல்ல புல்லு போட வேண்டும். మంచి మేత పెట్టాలి. வசனத்தை கொடுக்கணும். ఎందుకంటే వాక్యం అనే మేతను పెట్టాలి. அதுதான் நம்முடைய ஊழியத்துடைய மிக முக்கியமான అదే మన యొక్క సేవ యొక్క మంచి ప్రాముఖ్యమైన సంగతి. நல்லா கவனிங்க. మంచి గమనించండి. ஒரு கொத்தனார் இருக்கிறார். ఒక మేస్త్రి ఉన్నాడు. మేస్త్రి அவருக்கு மிக முக்கியமான கருவி என்ன? ఆయనకు ఒక మేస్త్రి ఉన్నాడంటే ఆయనకు దానికి కావాల్సిన పనిముట్టు ఏది? ప్రాముఖ్యమైన పనిముట్టు మేషన్ కి టాపీ. அவருக்கு இந்த கரண்ட் முக்கியம். అంటే ఆ టాపీ ఆయనకు అవసరం. அந்த கவனிங்க. మంచి గమనించండి. அந்த கரண்ட் நல்லா பயன்படுத்துறாரு. ఆ టాపీతో మంచిగా ఆయన ఉపయోగిస్తాడు. நானும் சர்ச்சை கட்டும் போது నేను మందిరాన్ని కట్టేటప్పుడు மேஸ்திரியோட நின்று మేస్త్రితో నిలబడి நானும் கட்டடம் போட்டிருக்கேன். నేను ఆ బేస్మెంట్ వేసాను. అంటే కట్టడాన్ని కట్టాను. கட்டி முடிச்ச பிறகு నేను కట్టి ముగించిన తర్వాత பூசுவதற்காக దాన్ని ప్లాస్టిక్ చేయడానికి நானும் தட்டுல கலவை எடுத்துட்டு నేను కూడా గలబలో మాలను తీసుకొని ஒரு கரண்டி எடுத்து ఒక టాపీ తీసుకొని அடிச்சிருக்கேன். ఇలా గోడ కొట్టాను. நான் கோடையில పెట్ట உடனே ఆ గోడకు పడిన వెంటనే வெறும் கரண்டி தான் போச்சு சொல்லி அவ்வளவு கீழே விழுந்துச்சு. ఎందుకంటే నేను వేస్తే ఆ ఇసుక ఆ సిమెంట్ గోడ ఖర్చుకోలేదు, అది కింద పడతా ఉన్నది. நான் பார்த்தேன் ஒருவேளை நம்ம கரண்ட் தான் சரியில்லை. అప్పుడు నేను అనుకున్నా మన దగ్గర ఉన్న టాపీ సరిలేదు అనుకున్నా. மேஸ்திரி சொன்னேன், మేస్త్రి అన్నాను, கரண்டி கொடுப்பா, అయ్యా నీ టాపీ నాకు ఇవ్వన్నా, நீ எப்படி నువ్వు దీన్ని తీసుకో అన్నా. அதுக்கப்புறம் அதை அடிச்சாங்க. తర్వాత దాన్ని తీసుకొని దాంట్లో కొట్టాను. பாதி அங்க பாதி கீழே. అంటే సగం గోడలో ఉన్నది సగం కింద పడుతుంది. அவர் அப்படி மேல அடிக்கிறார், அப்படி నిக்குது. ఆయన పైన కొడుతున్నాడు, ఆ దగ్గర ఆగుతున్నది. இங்க அடிக்கிறார், அப்படி நிக்குது. ఇక్కడ గోడ కొడుతున్నాడు, అక్కడ ఆగుతున్నది. காரணம் என்ன? కారణం அவருடைய கருவியை நல்லா பயன்படுத்தி. ఎందుకంటే ఆ యొక్క టాపీని ఎలా ఉపయోగించాలో ఆయన బాగా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. நல்ல கொத்தனாரா இருந்தாருன்னா అంటే ఒక మంచి మేషన్ గా ఉంటే జాయింట్ లా పూసలు పాத்தீங்கன்னா కొంచెం நேரத்துல அப்படியே சேர்த்துருவாரு. ఎందుకంటే ఆ జాయింట్ ని కలిపేటప్పుడు కొంత సమయంలోనే కలిపేస్తాడు ఆయన. ஆரம்ப கொத்தனார் பாத்தீங்கன்னா కానీ ఆరంభంలో నేర్చుకునే మేషన్ చూస్తే ఉండిட்டே இருக்கும், అది కింద పడతానే ఉంటుంది. அப்ப தெரியும், అప్పుడు తెలుసు ஒரு அறகுறை ఆయన ఇప్పుడు వచ్చినోడు. நான் பாத்துக்கிறேன், ஐயா நீங்க வந்து அதை பூசிக்கிட்டு சொல்லிருக்கேன். అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఆయన సరిగ్గా చేయలేదు, నువ్వు వచ్చి చేయాలి. அவர் வந்து டக்குன்னு பூசிடுவாரு. ఆయన వెంటనే ఎందుకు? அவருக்கு தன்னுடைய கரண்டியை எப்படி பயன்படுத்த வேண்டும் என்று நல்லா தெரியும். ఆయన దగ్గర ఉన్న టాపీని ఆయన ఎలా ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు. சரி, ஒரு டாக்டருக்கு எது முக்கியம்? ఒక డాక్టర్కి ఏది ముఖ్యం? స్టెథోస్కోప్.
அப்படி வச்சு பார்க்கிறாரு. ఆయన టెస్టోస్కోప్ పెడుతున్నాడు. நானும் ஒரு நாள் டாக்டர் ஸ்டெத்தோஸ்கோப் வாங்கி மாட்டி பார்த்தேன். నేను కూడా దాన్ని డాక్టర్ దగ్గర నుంచి తీసుకొని నా మెడకు దగ్గర తీసుకుని டாக்டர் இருக்காங்க. ఎందుకంటే మా చర్చిలో ఒక డాక్టర్ ఉన్నాడు. அது மாட்டி வச்சு பார்த்தா తగిలించుకొని నేను పెట్టి చూసుకుంటే எவ்வளவு கஷ்டப்பட சத்தம் கேக்குது. అదంటే ఒక శబ్దం వస్తుంది, ఎక్కడెక్కడ ఒక శబ్దం వస్తుంది. ஆனா என்னன்னு எனக்கு தெரியல. అది నాకు ఏమని నాకు తెలియడం లేదు. ஆனா அவங்க சொல்றாங்க, కరెక్టా சொல்றாங்க. ఆయన చెప్తే ఆయన పెట్టి చూస్తే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ஏன்? ఎందుకు? அது அவன் பழகி இருக்கிறாங்க. ఆయన దాన్ని ప్రాక్టీస్ చేసి ఉన్నాడు. ஒரு மியூசிஷியன் இருக்கிறாரு, ఒక కీబోర్డ్ వాయించే వ్యక్తి ఉన్నాడు. அவருடைய வாசித்த உடனே ఆయన ప్లే చేస్తే என்ன பாட்டு வாசிக்கிறான்னு தெரியுது. ఆయన ఏం పెట్టి వాయిస్తున్నాడు ఆయన తెలుసు. ஒரு வாசிக்குள்ளே தெரியுது. ఆయన వాయించేటప్పుడు తెలుస్తుంది. அவர் வாசித்தா பாட்டு வருது. ఆయన వాయిస్తే పాటలు వస్తుంది. நம்மளும் வாசி பார்த்தோம்னா మనం చేస్తే சத்தம் தான் வருது, శబ్దం వస్తుంది తప్ప பாட்டு வர மாட்டேங்குது. రాగం రాదు. ஏன்? ఎందుకు? அது அவரோடு பிள்ளை இருக்குது. ఎందుకంటే ఆయన దాన్ని ఉపయోగించిన వస్తువు. எந்தெந்த தொழில் இருக்கிறவங்க మన ఏ వృత్తి ఉన్నదో உபகரணத்தை நல்லா பழகி இருக்கிறாங்களோ ఆ వృత్తిలో మనం ఉపయోగించే ఆ వస్తువుని ఉపయోగించినప్పుడు அது பெஸ்டா இருப்பாங்க. అప్పుడు వాళ్ళ ఆ వృత్తిలో వాళ్ళు బెస్ట్ గా ఉంటారు, మంచిగా ఉంటారు. ஊழியராகிய நமக்கு தேவன் ஒரு கருவியை கொடுத்திருக்கிறார். కనుక సేవకులమైన మనకు దేవుడు ఒక దాన్ని ఇచ్చి ఉన్నాడు. வேத புத்தகத்தை கருவியை கொடுத்திருக்கிறார். అది ఏమి ఇచ్చాడు? దేవుని యొక్క జీవ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాలేజ్ మీట్లో பேசினாலும் మన కుటుంబ ప్రార్థనలో మాట్లాడినాను బైబిల్ தான். బైబిలే. బర్త్డే పార్టీలో பேசுங்க బైబిలే. వాక్యం పరమాత్మ బర్త్డే అంటే పుట్టినరోజు మాట్లాడతాం, బైబిల్ தான். బైబిలే. செத்த வீட்டுல பிரசங்கம் பண்ணாலும், ఒకవేళ చనిపోయిన ఇంట్లో ప్రసంగం చేసినా బైబిలే. கல்யாண வீட்டுல பிரசங்கம் பண்ணா, పెళ్లి ఇంట్లో వివాహం ఇంట్లో ప్రసంగం చేసినా బైబిలే. బైబిల్. அப்ப కనుకనే கர்த்தர் இந்த கருவியை கையில கொடுத்திருக்கிறார். కనుక దేవుడు ఈ మంచి బైబిల్ మన చేతిలో ఇచ్చాడు. இதை நல்லா பழகி இருக்க வேண்டும். దీన్ని మంచిగా మీరు మనం తరబితి చేసి ఉండాలి. ఎందుకంటే దీన్ని నేర్చుకుంటే நேரத்தை நான் செலவழிக்க வேண்டும். అప్పుడు దీన్ని నేర్చుకోవాలంటే దీని దగ్గర మన సమయాన్ని వెచ్చించాలి. హల్లెలూయా. హల్లెలూయా. இதோடு நேரத்தை செலவழிக்க సమయాన్ని బైబిల్ వాక్యానికి ఇచ్చే కొద్దీ அவர் சிறந்த ஊழியனாமா. అప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన సేవకునిగా, గుర్తింపు కలిగిన సేవకునిగా ఉంటావు. நான் இந்த பைபிள் ஸ்கூலுக்கு போனதில்லை. నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. உங்களை மாதிரி உட்கார்ந்து பிரசங்கம் கேட்கிற வாய்ப்பு எனக்கு கிடைக்குது. అంటే నీలాగా కూర్చొని ప్రసంగం వినే ఒక సందర్భం నాకు దొరికింది. ஆனா வேதத்தை కற்றுக்கொள்ள வேண்டிய பெரிய ఆశ இருந்தது. కానీ నాకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఒక పెద్ద ఆశ ఉన్నది. இரவெல்லாம் உட்கார்ந்து படிப்பேன். రాత్రి అంతా కూర్చొని చదివేవాడిని. மணி தாண்டிடுச்சா? 12 గంటలు దాటితే அடுத்த நாள் வந்துருச்சு. మరుసటి రోజు వచ్చేసింది. நீ ஏன் தூங்கணும்? ఎందుకు నిద్రపోవాలి? பைபிள் வாசிப்பேன். తర్వాత బైబిల్ చదివేవాడిని. திரும்ப வாசிப்பேன். తర్వాత చదివేవాడిని. நேரம் வாசிப்பேன். సమయం దొరికేటప్పుడంతా చదివేవాడిని. ఉపవాసం பண்ணி வாசிப்பேன். ఉపవాసం ఉండి చదివాను. ఇప్పుడు వాసిக்கிட்டு இருக்கிறேன். ఇప్పుడు కూడా చదువుతున్నా. வாசிக்க ఇప్పుడు చదివే కొలది చదువుతున్నది. బైబిల్ நான் நல்லா பயன்படுத்தும் பொழுது, అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను శ్రద్ధగా పాటించినప్పుడు கர்த்தர் என்னை பயன்படுத்தார். దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇండియాలో పలు మాటలు కూడా అసలు పోనవరం యూపీకి పోయింది. కనుక నేను మన భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వెళ్ళాను. పోయిన వారంలో ఉత్తరప్రదేశానికి వెళ్ళాను. ఈ వర్షத்தின் ஆரம்பத்துல ஒரிசா, சத்தீஸ்கர் போன்றடங்கலாம் போயிட்டு வந்தேன். ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి కూడా వెళ్ళి వచ్చాను. నేను நல்லா கவனிங்க. గమనించండి. ஒரு கேள்வி கேட்கறது உண்டு. నేను ఒక ప్రశ్న అడిగేది ఉండేది. நான் எப்படி இங்க வந்தேன் கேட்பேன். నేను ఎలా ఇక్కడికి వచ్చానని అడిగేవాడిని. அவங்க சொல்லுவாங்க, பாஸ்டர் గారు, అప్పుడు అందరూ వాళ్ళు పాస్టర్ గారు ట్రైన్ல, మీరు బండిలో రైలు బండిలో వచ్చారు, ఫ్లైట్ வந்திருக்கீங்க, లేకపోతే విమానంలో వచ్చారు. நான் சொன்னேன், இல்லையா, అయ్యా లేదయ్యా, என்ன கொண்டு வந்த அந்த பைபிள் தான் கொண்டு வந்திருக்கு. నాకు తీసుకొచ్చింది ఈ బైబిలే. హల్లెలూయా. హల్లెలూయా. இங்க எப்படி வந்தேன்? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? நான் வசனத்தை போதிக்கிறானே கூட்டு வந்திருக்கேன். అయ్యా నేను వాక్యాన్ని మీకు బోధించడాన్ని బట్టే నన్ను ఇక్కడ తీసుకొచ్చాను. வாங்க, రండి, சாப்பாடு சாப்பிட்டு போங்க, మంచిగా ఇక్కడ విందు పెడతాను, తిని వెళ్ళండి அதுக்காக கூட்டு வந்திருக்கிறாரு. అని నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. இல்ல, లేదు, வசனத்தை போதிப்பது நான். మీకు ఈ వాక్యాన్ని బోధించడానికి நீங்க தேவனுடைய பயன்படுத்த வேண்டுமானா, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే இதை நீங்க பயன்படுத்த ஆரம்பிச்சீங்கன்னா దీన్ని మీరు ఉపయోగించడం ప్రారంభించుకుంటే கர்த்தர் உங்களை பயன்படுத்தார். దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అడ్రస్సే தேவையில்லை. మీ అడ్రస్ ఎవరికి అవసరం లేదు. ஆண்டவரே అడ్రస్ கொடுத்தாங்க. ఎందుకంటే దేవుడే మీకు అడ్రస్ ఇచ్చి పంపిస్తాడు. நீங்க బైబిల్ நல்லா படிக்க ஆரம்பிங்க. ఎందుకంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవడం ప్రారంభించండి. అనేక நேரங்கள்லாம் வேதத்தை கற்றுக்கொள்வது. ఎందుకంటే మన అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం లేదు. ஏதோ பண்ணுவோம் அப்படிதான், ఏదో చేస్తామని ஒரு தீர்மானம் பண்ணுங்க. ఒక నిర్ణయం చేయండి. இப்ப இந்த மாசம் முடிக்க போறோம், ఈ నెల ముగింపులో ఉన్నది, வருஷம் முடிய போகுது, ఈ
సంవత్సరం కూడా అంతములో ఉన్నది. இப்படி எவ்வளவு வாசிக்க முடியும் வாசிங்க. ఈ సంవత్సరం ముగింపు లోపల ఎంత చదవాలో చదవండి. குறைஞ்சபட்சம் புதிய ஏற்பாடையாவது முடிங்க ஒரு முறை. ఒకవేళ మీ సాధ్యమైతే కొత్త నిబంధన పూర్తి చేయండి. எங்க சர்ச்சில் நான் சொல்லியிருக்கிற காரியம், నేను మా సంఘంలో చెప్పిన విషయం, வாலிபர்கள் ஒரு முறை படிக்கணும். అయ్యే సేవకులందరూ సేవకులందరూ ఒకసారి చదువుతారు. ఏమంటారు? వాలిబர்கள் ஒரு முறை படிக்கணும். యవనస్తులు ఒకసారైనా పూర్తి చేయాలి. பெரியவங்க 2 தடவை, పెద్దలు 2 సార్లు. ஊழியம் செய்யறோம், நம்ம సేవ చేసేది మనం 3 தடவை படிக்கணும். ఆమె 3 సార్లు చదవాలి. நமக்கு ஒரு சார் முடிக்கிறதே அப்பா పడాలి. ఒక్కసారి చదివి ముగించడం మనకి ఎక్కువ తల మీద భారంగా కనిపిస్తుంది. பாஸ்டர் గారు పెద్ద పుస్తకమా இருக்கு. పాస్టర్ గారు ఇది పెద్ద పుస్తకం అయ్యా, ఎడుకడుగా வந்துகிட்டே இருக்கு. ఇది తీసే కొద్ది వస్తూనే ఉన్నది, పేజీలుగా వస్తూనే ఉన్నది. நல்லா கவனிங்க, గమనించండి. బైబిల్ వాసిక బైబిల్ చదవడం 76 மணி நேரம் தான் தேவை. బైబిల్ చదవాలంటే 76 గంటలు చాలు. எத்தனை மணி நேரம்? ఎన్ని గంటలు చెప్పండి. ఎన్ని గంటలు? அப்ப எத்தனை நாள்? ఎన్ని రోజులు? 76 గంటలకి 4 நாள் கூட வச்சுக்கோங்க. 4 రోజులు అనుకోండి. 4 நாள்ல 4 రోజుల్లో బైబిల్ వాసిపించారు. బైబిల్ చదివి ముగించవచ్చు. சரி, 4 வருஷம் ஆனாலும், కొంతమంది 4 సంవత్సరాలైనా, 14 வருஷம் ஆனாலும், 14 సంవత్సరాలైనా, 40 வருஷம் ஆனாலும் 40 సంవత్సరాలైనా బైబిల్ படிக்கல. బైబిల్ చదవడం లేదు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? మనసు మనస్సు బైబిల్ చదవడానికి మనస్సు లేక. బైబిల్ తూకిని పోற పుస్తకమా? తూకి పోற. ఎందుకంటే బైబిల్ ఏదో మోసుకొని పోయే పుస్తకాలాగా మోసుకొని పోవడం இல்ல இல்ல, కాదు. நான் ஊழியரோடு பேசுறேன்னு உடனே பேசிட்டு இருக்கேன். ఎందుకంటే నేను సేవకులతో మాట్లాడుతున్నానే, స్పర్శతో మాట్లాడుతున్నానే తప్ప ஊழியர் வீட்டுல நான் இங்க மாத்திரம் எத்தனையோ இடங்களை பேசுறேன். நானு ஊழியர் கூட்டத்துல எத்தனையோ இடங்களை பாக்குறேன். நான் ఏంటంటే సేవకుల కుడిలో ఎన్నో విషయాలు చూస్తున్నా. நான் சொன்னேன் பிறமோன்னு சொல்லுவேன். నేను చాలా మంది చెప్పేవాడిని. அவர் போவான், தேடி பாப்பாரு. ఆ వెతికి చూస్తాను. கடைசியில அடுத்தவனை போய் பாப்பாரு, பிறமோன் எங்க இருக்கு. అయ్యా ఎక్కడున్నది పిలోమోన్ అని చెప్పామనుకో, పిలోమోన్ ఎక్కడున్నది అని పట్టికలో చూస్తారు చాలా మంది. இப்ப என்ன అర్థం? అంటే అర్థం ఏమిటి? எங்க இருக்குன்னே தெரியல. పిలోమోన్ గ్రంథం ఎక్కడున్నదో తెలియడం లేదు. ஏன்? ఎందుకు? బైబిలోட நேரம் இல்ல. బైబిల్ చదవడానికి సమయం లేదు. ஒருவேளை உங்களுக்கு அப்படி ஏதாவது இருந்தீங்கன்னா, ఒకవేళ మీరు ఎవరైనా అలా ఉన్నట్లయితే முதல்ல அட்டவணை படிங்க. కనుక మొట్టమొదట మీరు పట్టికను చదవండి. ஆதியாமத்தில் ஆரம்பிச்சு ఆది కాండం నుండి வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் ప్రకటన వరకు చదవండి. படிக்க 2 பேரை உட்கார வச்சிருக்கேன்னா, ఎందుకు మిమ్మల్ని ఇద్దరుగా కూర్చొని పెట్టున్నామంటే, ஐயா படிக்கிறது அம்மாவுக்கு தெரியும். ఎందుకంటే నువ్వు చదివేది అమ్మకి తెలవాలి. அம்மாவுக்கு தெரியும், ஐயாவுக்கு ஒப்பிக்கணும். ఎందుకంటే అమ్మ అయ్యకు తెలుసు అమ్మ ఎలా చదువుతుంది. என் பேட்டு 2ஆம் வகுப்பு படிக்கும் போது నా మనవరాలు రెండో తరగతి చదువుతున్నది. தமிழ்லயும் இங்கிலீஷ்லயும் తమిళ్లోను ఇంగ్లీష్ లోను 66 புத்தகத்தை கடகடன்னு சொல்லுது. 66 పుస్తకాల్ని ఆమె కడగడగా కంఠస్థం పెట్టుకొని சின்ன பிள்ளையே சொல்லுமானா, 2 తరగతి చదివే చిన్న పిల్లే చెప్తుందంటే அதை முக்கியப்படுத்துறது இல்ல. మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. நமக்கு செல்போன் வந்து பெரிய வினையான ஒரு வேலை. ఎందుకంటే మనకు సెల్ ఫోన్ వచ్చిన ఒక పెద్ద ఇదే పెద్ద దరిద్రమే. நீங்களாம் பரவாயில்ல బైబిల్ வச்சிருக்கீங்க, அந்த அளவுக்கு క్షేమం. ఎందుకంటే మీరందరూ కూడా సెల్ ఫోన్ వాడకుండా బైబిల్ పెట్టుకొని వాడుతున్నారు. చాలా సంతోషం. ఈజీగా తెలుసు. ఎందుకంటే దీంట్లో చూస్తే పిలోమోన్ ఎక్కడ ఉన్నారంటే తొందరగా తెలుసుకుంటాం. అది సెల్ ఫోన్ కాదు. எங்கேயாவது பிரயாணம் பண்ணும்போது வாசிக்கிறது தப்பு இல்லை. ఎందుకంటే ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు చదవడం తప్పు లేదు. எழுதப்பட்ட வேத வசனம் முகம் కానీ రాయబడిన దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యం. இதுவரைக்கும் எப்படி நீங்க தெரியும். కనుక ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. 2025 வருஷத்துல வந்து நீங்க ఇప్పుడు 2026 முடிக்க போறா, 25 ముగింపులో ఉన్నారు. இந்த வருஷம் எப்படியாவது எவ்வளவு அதிகமா வாசிக்க போறேன். కనుక ఈ సంవత్సరం ముగింపు లోపల ఈ పుస్తకాన్ని నేను చదవాలి. அடுத்த ஆண்டு சொல்லுங்க, ஒரு முறையாவது பைபிள் வாசிக்கணும். వచ్చే సంవత్సరం నేను ఒకసారైనా చదివి పూర్తి చేయాలి. முடியுமா? முடியாது. అవుతుందే? అవునా? நம்ம தீர்மானம் பண்ண முடியும். మన నిర్ణయం తీసుకుంటే అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. எங்க சர்ச்சில் சில விசுவாசி 2 வருஷம் முடிச்சிட்டு 3வது வருஷம் வாசிக்க ஆரம்பிச்சிருக்காங்க. ఎందుకంటే మా సంఘంలో కొంతమంది విశ్వాసులు 2 సార్లు పూర్తి చేసి 3వ సారి చదువుతున్నారు. எல்லாம் கவனிங்க, గమనించండి. வேதத்தான் நமக்கு முக்கியம். కనుక ఈ రోజు దేవుని యొక్క వాక్యమే దరిద్రமான కుటుంబంలో పడతామే. నేను ఒక దరిద్రమైన కుటుంబంలో పుట్టిన వాడిని. படிக்க யாரும் வைக்க முடியல. అంటే చదివించడం మాకు ఎవరు లేదు. சரியான பின்னணியும் கிடையாது. నాకు సరైన బంధువుల వర్గం, నాకు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు లేరు. கை கொடுத்து தூக்கி ஆட்கள் இல்ல. ఎందుకంటే చేతులు ఇచ్చి నన్ను లేపు పుష్ చేసే వాళ్ళు ఎవరు లేరు. என்னைக்கு இந்த வேத வசனம் என் வாழ்க்கையில முக்கியத்துவம் பெற்றதோ, నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చానో, என் கர்த்தர் எல்லா விதத்திலும் ஆசீர்வதித்து வைத்திருக்கிறார்.
రోజు దేవుడు అన్ని విషయాల నుండి ఆశీర్వదించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నా పడ్డ కష్టం భయంకర దరిద్రం. ఎందుకంటే నేను పడిన కష్టం భయంకరమైన దరిద్రవంతులో బ్రతికినోండి. ఆయనకి అనేక ఊழியர்களுக்கு ఆశీర్వాదమా இருக்கு. ఈ రోజు నేను అనేక మంది సేవకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాను. కారణం என்ன? కారణం ఏమిటి? బైబిల్ మాత్రమే కైలో இல்லைன்னு சொன்னா. ఈ బైబిల్ నా చేతుల్లో లేకుండా వచనం ఉన్నాను. మాత్రం இல்லைன்னு சொன்னா. ఈ వాక్యం నాలో లేదనంటే எங்கேயோ இருக்கிறாய். నేను ఎక్కడో ఉండే వ్యక్తిని. దేవుడి వార్த்தை కానీ దేవుని యొక్క వాక్యం வாழ்க்கையின் தரத்தை உயர்த்தினது. నా జీవితాన్ని అది మార్చేసింది. அதான் கர்த்தர் உங்களுக்கு செய்வார். కనుక దేవుడు అది మీకు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. வசனங்களை நேரம் எடுத்து படிங்க. కనుక సమయం దొరికే కొద్ది వాక్యాన్ని చదవండి. இப்போ உங்க பைபிள்லாம் வாசித்தேன்னா எடுத்து பார்த்தேன்னா நீங்க எவ்வளவு வாசிக்கிறீங்கன்னு எனக்கு தெரியும். ఎందుకంటే మీ బైబిల్ ని తీసుకొని చూస్తే మీరు ఎంతవరకు చదివి ఉన్నారని చెప్పగలుగుతారు. టెస్ట్ ఒకటి இருக்கு. ఒక టెస్ట్ ఉన్నది. అది நீங்க வீட்டுல வச்சு பண்ணி பாருங்க. అది మీరే ఇంట్లో వెళ్ళి చూడండి. உங்க பைபிள் தெலுங்கு பைபிள் தான். మీ బైబిల్ తెలుగు బైబిలే. நான் உங்க பைபிளை வாங்கி பார்த்தேன்னா నేను మీ బైబిల్ తీసుకొని చూస్తే எப்படி பைபிள் படிச்சீங்கன்னு தெரியுது. మీరు ఎలా బైబిల్ చదివారో எப்படி தெரியுமா? ఎలా తెలుసా? நீங்க வீட்டுல போய் பாருங்க. మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి. பைபிளை திறந்து బైబిల్ ని వెతికితే இப்படி தள்ளி பாருங்க. మీరు ఇటు తోసి చూడండి. பக்கமா போச்சுன்னா పక్క పేపర్ గా వస్తే எல்லா பக்கம் படிச்சீங்கன்னு அர்த்தம். అప్పుడు మీరు చదివినారని అర్థం. ஆனா சில இப்படி தள்ளும்போது மொத்தமா போகும். కొంతమంది దోసినప్పుడు మొత్తం ఒకేసారి அர்த்தம் అప్పుడు దాని అర్థం ఏమిటి? அந்த பக்கம் படிக்கலன்னு அர்த்தம். ఆ పక్క అంతా మీరు వాక్యాన్ని చదవలేదని అర్థం. சில ஆதியாகமம் படிப்பாங்க. కొంతమంది ఆది కాండాన్ని చదువుతారు. யாத்ராகமம் కొంచెం. కానీ నిర్గమ కాండం చాలా తక్కువ. அடுத்து லேவியனோவா இதெல்லாம் తర్వాత లేవి కాండము, సంఖ్యాకాండము அதெல்லாம் ஒரே கட்டல். అదన్నీ ఒకటి. எசேக்கியேல் ஒரே சுத்துதையா. ఎందుకంటే ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఏసికేల్ గ్రంథాన్ని చదివినప్పుడు నాకు తల చుడుతుందట. లేదు. ஆதியாகமம் ஆரம்பிச்சு வெளிப்படுத்தல் சொல்லி முடிக்கும். కనుక ఆది కాండంలో ప్రారంభించి ప్రకటన గ్రంథం వరకు ముగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగం அப்படி படிச்சிட்டோம்னா అలా మీరు ప్రసంగం చేయడానికి మీరు అలా చదివితే ஞாயிற்று பிரசங்கம் ரொம்ப லேசாரு. అప్పుడు ఆదివారం మీరు ప్రసంగం చేయడానికి చాలా సులభతరంగా படிக்க మన వాక్యాన్ని చదివే కొలది దేవుని వార్த்தை கற்றுக் கொடுக்க ஈஸி. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం సులభం. இப்ப நான் உங்க 2 நாளா உங்களுக்கு அத்தனை வார்த்தை தான் பேசுறேன். కానీ 2 రోజులుగా నేను దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాను. அத்தனை వాక్యం வெளியே போறது இல்லை. నేను దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి బయటకు పోలేదు. దేవుని వసనத்தை தான் பேசிட்டு இருக்கேன். దేవుని యొక్క వాక్యముతో మాట్లాడుతున్నాను. நீங்க அதிகமா படிச்சீங்கன்னா உங்களுக்கு சொல்லக்கூடிய பிரசங்கம் அப்படியே ஈஸியா வரும். ఎందుకంటే మీరు ఎక్కువ సార్లు చదివితే మీరు మంచిగా ప్రసంగం చేయడానికి మీకు సులభతరం. அப்படி இல்லைன்னா అలా లేకపోతే ஆயுதம் திருப்போம். మీరు అనేక సార్లు బైబిల్ తిప్పుతూనే ఉండాలి. அப்படிதான் பாஸ்டர் பார்த்தாராம். ఒక పాస్టర్ ఇలాగనే చూశాడు. சனிக்கிழமை నైట్ శనివారం రాత్రి ప్రసంగం నాளைக்கு కాదు. అయ్యో రేపు ఉదయకాలం ఆదివారం ప్రసంగం చేయాలి. ప్రభువా వసనం నాకు వాక్యాన్ని ఇవ్వండి. కన్ను మూడి చూడమని నేను కన్ను మూసి ప్రార్థన చేస్తున్నాను. కన్ను మూడి బైబిల్ திறந்து కన్ను మూసి బైబిల్ తీసి కన్ను మూడి ஒரு வார்த்தை ஆண்டவரே. అప్పుడు ప్రభువా నేను కన్ను మూసుకొని వాక్యాన్ని చేయి పెడతాను. நல்ல వసనం ஆண்டவரே. మంచి వాక్యం ఇవ్వండి. జోమన్నారు. ఆయన కన్ను మూసుకొని ప్రార్థన చేశాడు. బైబిల్ திறந்தாரு. బైబిల్ తీశాడు. కన్ను మూడి తొట్టారు. కన్ను మూసుకొని తీసిన వాక్యం మీద చేయి పెట్టాడు. திறந்து பார்த்தாரு. కన్ను తీసి చూశాడు. యూదాస్ నాంటు కొண்டு செத்தான். యూదా తల కింద నిలబడి చనిపోయాడు. అయ్యో ఇదిగో దేవుడా, ఈ వాక్యం ఉంది. తర్వాత మూసేసినాడు. எப்பயுமே 3 முறை ஜெபம் பண்ணுவோம். ఎందుకంటే మరి ఎప్పుడు కానీ 3 సార్లు ప్రార్థన చేస్తాం. 3 సార్లు 3 நாள் வாசம், 3 రోజులు ఉపవాసం, 3 நாள் கொட்டு, 3 రోజులు కూడిక. அவ்வளவுதான். అంతే. சரி ஆண்டவரே ஜெபம் பண்ணார். తర్వాత ప్రార్థన చేశాడు. திரும்ப திறந்தார். తర్వాత తెరిచాడు. அங்க தொட்டார். திரும்ப అలాగనే ఏలు పెట్టాడు. திரும்ப திறந்து பார்த்தார். తిరిగి తర్వాత చూశాడు. நீயும் போய் அந்தபடியே செய்யுங்க. నువ్వు వెళ్ళి అలాగనే చేయని చెప్పి వాక్యం. అయ్యో దేవుడా, ప్రభువా మంచి వార్త కూడా. అయ్యో ఒక మంచి వాక్యం ఇవి ప్రభు. ఒక్కసారి ఒక్క వాక్యం చాలయ్యా. ఒకసారి ఇంకొకసారి తర్వాత మూసేసాడు. ప్రార్థన చేశాడు. కన్ను మూడికే తిறந்தார். కన్ను మూసుకొని తీశాడు. ప్రభువా మంచి వార్త. అయ్యా ఒక మంచి వాక్యం ఇట్లా పెట్టాడు. செய்கிறதை சீக்கிரம் போய் செய்யுங்க. తొందరగా వచ్చాడు. చెరుకు తొందరగా ఎదుర్కో. ఆరంభం వాసికం. కనుకనే వాక్యం చదివేటప్పుడు ఆరంభము నుండే చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. జనங்களுக்கு நீங்க மேய்க்க ஆரம்பிச்சிருக்கீங்க. ఎందుకంటే మీరు ప్రజలకు మేపడానికి வசனம் தர ஆரம்பிச்சாங்க. దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు మేపాలి. జనங்கள் வர்ற జనங்களுக்கு వచ్చే ప్రజలకి தேவையான ஆகாரம் கிடைக்கும். మంచి వాళ్ళకి కావాల్సిన మేత దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
అప్పుడు వాళ్ళు తృప్తికరంగా బయటకు వెళ్తారు. வசனம் தான் ஜனங்களை திருப்தியாக்கும். ఎందుకంటే వాక్యమే ప్రజలు తృప్తిపరుస్తుంది. கதை சொல்றது இல்ல. మీరు కథ చెప్పడంలో కాదు. ஒரு சின்ன சின்ன கதையை ஏன் சொல்றேன்னா அப்பப்ப நீங்க கொஞ்சம் உற்சாகமா இருக்க. ఎందుకంటే ఈ చిన్న చిన్న కథలు ఎందుకు చెప్పారంటే మీరు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, விளங்கிக் கொள்வதற்காக, మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి. வசனம் தான் முக்கியம். కానీ వాక్యమే ముఖ్యం. ஜனங்களை వசனத்தினால கட்டி కనుక எடுக்க. దేవుని ప్రజల్ని వాక్యం ద్వారా కట్టి లేపాలి. நம்ம வார்த்தை படிக்கணும். కనుక మన వాక్యాన్ని చదవాలి. ஆதியாகமம் ఆరంభించோம்னா ఆది కాండంలో ప్రారంభిస్తే యాత్రలు అలాగనే ఆది కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ గ్రంథం ఇలా వరుసగా చదువుకుంటూ రావాలి. ஏன்னா யாஜகரா இருக்கிறோம். కనుక ఎందుకంటే మన యాజకులుగా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కర్తరుடைய వాక్యముடைய వాయిల தேடுவாங்க. కనుక దేవుని యొక్క వాక్యం మన నోట్లో ఉండాలి. సో దేవుడి వాక్యనాల నింపబడ வேண்டும். మన దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉండాలి. పక్క పక్కமா படிக்கணும். మనం పక్క పక్కగా చదవాలి. పుస్తకముగా படிக்கணும். పుస్తకంగా చదవాలి. పులుసుగా படிக்கணும். సంపూర్ణంగా పూర్తి చేయాలి. వెడగదో వెడగలియో, అది మీకు అర్థమవుతుందో అర్థం కాలేదో, புரியுதோ புரியலையோ, అది మీకు తెలుస్తుందో తెలియదో நீங்க படிக்கணும். కానీ మీరు చదవాలి. సరే என்ன பண்ணுவாங்கன்னா நீச்சல் அடிக்க பழகணும். కొంతమంది ఇప్పుడు ఈత నేర్చుకోవడానికి వెళ్తారు. இப்ப நீ நீச்சல் பழகணும்னு வச்சுக்கோங்களேன். ఒకవేళ మీరు ఈత నేర్చుకోవడానికి கடையில போய் దుకాణంలో వెళ్ళి நீச்சல் பழகுவது எப்படி, ఈత నేర్చుకోవడం ఎలా, ஒரு புத்தகத்தை வாங்கிட்டு போய் ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి கிணத்து பக்கத்துல நோட் படிச்சுட்டே இருக்கிறீங்க. అంటే మీరు చదువుతూనే ఉన్నారు అనుకో, பழக முடியுமா? ఈత నేర్చుకోగలుగుతారా? என்ன செய்யணும்? ఏం చేయాలా? உள்ள குதிக்கணும். ఎందుకంటే నీళ్ళలో ఒక దూకాలి, మనం దునకాలి. பழக முடியும். అప్పుడు దునిగితేనే దాన్ని మనం నేర్చుకోగలుగుతాం. படிப்பது எப்படி? బైబిల్ చదివేది ఎలా? அந்த புத்தகத்தை படிச்சுட்டு இருப்பாங்க. అదే అదే పుస్తకం చదవను కాదు. நல்ல கதையா, అది కాదయ్యా, பைபிளை படிங்க. బైబిల్ చదువు. ஆதியாகமத்துல இருந்து வெளிப்படுத்த விசுவாசி வரைக்கும் ரெகுலரா படிங்க. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రమంగా చదవండి. காலையில புதிய ஏற்பாடு படிக்கிறீங்களா? అంటే ఉదయకాలం పాత నిబంధన చదువుతారా? இரவுல பழைய ஏற்பாடு படிங்க. రాత్రిలో కొత్త నిబంధన చదవండి. ஒருவேளை காலைல பழைய ஏற்பாடு படிக்கிறீங்களா? ఒకవేళ ఉదయకాలం పాత నిబంధన చదువుతారా? மாலையில புதிய ஏற்பாடு படிங்க. రాత్రిలో కొత్త నిబంధన చదవండి. சிஸ்டமேட்டிக்கலா படிங்க. కనుక క్రమశిక్షణ చదవండి. எந்த பகுதியில படிக்கிறீங்களோ அதுல ஒரு మార్క్ வைங்க. ఎందుకంటే మీరు ఎక్కడ చదివినారో ఆ వాక్యంలో ఒక మార్క్ పెట్టుకోండి. అక్కడ வரிசையா படித்துக்கொண்டே வாங்க. ఎందుకంటే వరుస క్రమంగా చదువుకుంటే రండి. இங்க ஒண்ணு அங்க ஒண்ணு படிச்சீங்கன்னா ஒண்ணு இருக்காது. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చదివితే మీకు ఏమీ అర్థం కాదు. ஆகவே ஆதியாகமத்துல ஆரம்பிக்கிறீங்களா? అందుకని ఆది కాండం నుండి ప్రారంభిస్తే வரிசையா புத்தகமா படிங்க. పుస్తకంగా చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. நேரம் கிடைக்கும் பொழுது, సమయం దొరికేటప్పుడు ஆதி 50 அத்தியாயத்தை வாசி முடிச்சிடலாம். అయ్యా ఆది కాండం 50 అధ్యాయాలు చదివి పూర్తి చేయొచ్చు. நான் பல நேரங்களில் பிரயாணம் பண்ணுகிறேன். మనం అనేక సార్లు ప్రయాణం చేస్తున్నాం. சில நேரத்தில் ஏர்போர்ட்ல மணிக்கணக்கா காத்திருக்க வேண்டியது. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఎయిర్ప్లేన్ ఎక్కడానికి వెళ్తే గంటల తరబడి అక్కడ కాసుకొని ఉండాలి. ஒரு புதிய ஏற்பாடு வச்சிருக்கிறேன். అప్పుడు నా దగ్గర ఒక కొత్త నిబంధన ఉన్నది. அதை எடுத்து படிக்காரு. అక్కడ నేను దాన్ని తీసి செல்போன்ல பைபிள் இருக்கு. ఎందుకంటే సెల్ ఫోన్ లో బైబిల్ ఉన్నది. நேரம் கிடைக்கும் பொழுது, సమయం దొరికేటప్పుడు இங்க போய் டைம் நின்னு இருக்கிறீங்க, అక్కడ వచ్చి వృధాగా నిలబడడానికి வாசிக்கலாம். దేవుని యొక్క వాక్యాన్ని చదువు, வசனத்தை கேட்கலாம். దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. எப்படியாயினும் தேவனுடைய வசனத்தால் நிரப்பப்பட வேண்டும். ఎందుకంటే ఎలాగైనా దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டுடைய வார்த்தை நிரப்பப்பட்டுட்டீங்கன்னா దేవుని యొక్క వాక్యంతో నింపబడితే ஜனங்களுக்கு தேவையான ஆகாரத்தை கொடுக்கும். అప్పుడు ప్రజలకు వారికి అవసరమయ్యే ఆహారాన్ని ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. நீங்க ஆகாரம் போட்டு வச்சுக்கோங்களேன். మీరు మంచి ఆహారాన్ని ఇస్తే చాలు. நல்லா கவனிங்க. మంచిగా గమనించండి. ஆட்டுக்கு நல்ல புல்ல போட்டீங்கன்னா, ఎందుకంటే మేకకు మంచి మేతను పెడితే, గడ్డిని పెడితే பால் நல்லா கிடைக்கும். అది బాగా పాలిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. சரிதானா? సరేనా? காணி கூட கேட்க வேண்டிய அவசியமே இல்லை. అయ్యా కానుకల గురించి ఏమని అడగాల్సిన అవసరం நான் చర్చలో కాణి గురించి ప్రసంగం பண்ணதே இல்லை. నేను మా సంఘములో కానుకల గురించి ప్రసంగమే చేయను. ஆனா అయితే நல்ல புல் కానీ వాళ్ళకి మంచిగా మేత పెట్టాలి. நல்ல தேவனுடைய வார்த்தையை விதைச்சீங்க. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా విత్తనం అలాగా చల్లితే தானாகவே ஆடு பால் கொடுக்க ஆரம்பிச்சு. అలాగనే మేక తానంతట తానే పాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. நீதிமொழிகள் ஒரு வசனம் இருக்கு. కనుక సామెతల గ్రంథంలో వాక్యం ఉన్నది. மந்தையின் மேல் கவனமாயிரு. మంద మీద నీకు చాలా జాగ్రత్తగా ఉండు. எது மேல கவனமா இருக்கணும்? దేని మీద? மந்த மேல, ஆடுகள் மேல கவனமா இருக்கணும்.
గొర్రెల మీద నువ్వు చాలా గమనం కలిగి ఉండాలి. நீங்க வசனத்தை பேச ஆரம்பிச்சீங்கன்னா నువ్వు వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే சனிக்கிழமை முழுவதும் எங்கேயும் அலையக்கூடாது. అంటే ఆ శనివారం ఇక్కడెక్కడికి వెళ్ళకూడదు. அடுத்த நாள் ஜனங்களுக்கு ஆயத்தமாக வேண்டும். ఎందుకంటే వచ్చే ఆదివారానికి నువ్వు సిద్ధపడాలి. ஜெபம் பண்ணி ప్రార్థన చేసి செய்தி ఆయத்தம் பண்ணி వాక్యాన్ని సిద్ధపరిచి இப்படி பிரசங்கம் பண்ணீங்கன்னா వారికి ప్రసంగం చేస్తే அந்த வார்த்தை ஜனங்களுக்கு ஏற்ற வார்த்தை ఉంటాయి. అప్పుడు ఆ వారం ఆ ప్రజలకు కావాల్సిన వాక్యం అందించాలి. பலமுறை பார்த்துக்கிறேன் பிரசங்கம் முடிச்ச உடனே చాలా మంది చాలా సార్లు ప్రసంగం చేసి ముగించిన சுவிசேஷ விசுவாசம் சொல்லுவாங்க, எங்க சொந்த விசுவாசம் சொல்லுவாங்க, మా సొంత విశ్వాసం చెప్పేవాళ్ళు. நீங்க ஆண்டவரோட பேசினாரு, అయ్యా పాస్టర్ గారు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడారు. காலையில இந்த வசனத்தை ఆண்டவர் ஞாபகப்படுத்தினாரு. ఈ ఉదయ కాలమే దేవుడు ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం இதே చేసి கர்த்தர் பேசிட்டாரு. అదే వాక్యం దేవుడు ఈ రోజు మాట్లాడించాడు. எவ்வளவு பெரிய வாக்கியம் ఎంత யோசிச்சு. గొప్ప ధన్యత. இது எனக்கு மாத்திரம் இல்லை, అది నాకు మాత్రమే நம்ம కాదు, எல்லாருக்கும் தேவன் எழுதி మన అందరికి దేవుడు ఇచ్చాడు. ஆகவே தேவனுடைய வார்த்தையை நல்லா பிடிச்சு கொள்ளுங்க. కనుక దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకోనండి. உங்க வாழ்க்கை உயரணும்னா మీరు హెచ్చించబడాలన్నా, பொருளாதாரத்திலும் சரி, మీరు ఒక డబ్బు పరంగా సరే, ஆவிக்குரிய வாழ்க்கையும் சரி, ఆత్మీయతలో సరే, எல்லா நிலைமையிலும் உயரணும்னா అన్ని స్థితుల్లోనూ இந்த வேத வசனம். ఈ వాక్యం. நான் கஷ்டப்பட்ட நாட்கள்ல నేను కష్టపడిన దినాలలో மாமா மகன் ஒருத்தர் இருந்தாரு, మా మామ యొక్క కొడుకు ఒకడు ఉన్నాడు. பெரிய வியாபாரி. ఆయన మంచి వ్యాపారం చేసే వ్యాపారం. இதெல்லாம் ஏன் படிக்கிறான் அப்படின்னு கேட்டாரு. అప్పుడు అన్నాడు, ఈ ఎందుకు చదువుతున్నాడు అని. இந்த மாதிரி சாக்கு தூக்கி வியாபாரம் பண்ணா எவ்வளவு சம்பாதிக்கலாம். మాలాగా గోనె సంచులు మోసి వ్యాపారం చేస్తే ఎంతో సంపాదించవచ్చు. அதே நபர் ஒரு நாள் எங்க வீட்டுக்கு வந்தார். అలా ఆ వ్యక్తి ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. எல்லாத்தையும் இழந்து అన్ని పోగొట్టుకొని கடனோட சேர்ந்து வந்தார். கடன் పెద్ద అప్పుల భారంతో వచ్చాడు. அப்ப சொன்னாரு, ఆయన అన్నాడు, இதெல்லாம் பைபிளை தூக்கி பாக்கியமான இருக்கிற, అయ్యా నువ్వు బైబిల్ చేత పట్టుకొని ధన్యుడుగా ఉన్నావు. நாங்க சாக்கு தூக்கி ஒண்ணும் இல்லாம சொன்னாரு. నేను మూటలు మోసి వ్యాపారం చేశాను, ఏమీ లేదు ఈరోజు. ஹல்லேலூயா. హల్లెలూయా. வேத வசனம் வாழ்க்கை உயர்த்தும். కనుక దేవుని యొక్క వాక్యం, வசனம் மாத்திரம் இல்லைன்னா நான் இங்க இருக்கவே முடியாது. కనుక దేవుని యొక్క వాక్యం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. దేవుడి వసనం தான். దేవుని యొక్క వాక్యం. ஆகவே வார்த்தை படி. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఇప్పుడు நான் வசனத்தை படிச்சுட்டே இருக்கிறேன். దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు నేను చదువుతూనే ఉన్నా. சபைக்கு என்ன வார்த்தை கொடுக்கணும், నేను ఈ రోజు సంఘానికి ఏ వాక్యం చెప్పాలి, என்ன சொல்லணும், ప్రజలకు ఏం చెప్పాలి. సో நான் வீட்டுக்கு போய் வெளியே எங்கேயும் போறது இல்லை, నేను ఇంట్లో ఉంటే బయట ఎక్కడికి పోను, முக்கியத்துவம் கொடுக்கறது இல்லை, నేను దానికి ప్రాముఖ్యత ఇవ్వను. அதிகமா ஜெபிக்கிறேன், ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తా, வசன வாசனை వాక్యాన్ని చదువుతూనే ఉంటా. பைபிள் அதிகமா படிக்கதான் బైబిల్ చాలా సార్లు చదవగానే இன்னும் எவ்வளவோ தெரியலையே நாம யோசிச்சோம். అప్పుడే అయ్యో నాకు ఇంకా సరిగా తెలియలేదని మనకు అర్థమవుతుంది. அப்பதான் தெரியுது நமக்கு. అప్పుడే మనకు అర్థమవుతుంది. தேவன் புதிய புதிய காரியங்களை கற்றுக் கொடுக்கிறார். అప్పుడు దేవుడు కొత్త విషయాలు మనకు నేర్పిస్తాడు. அது மாத்திரமல்ல, అంత మాత్రమే కాదు, வேத புத்தகம் ఈ బైబిల్ பரிசுத்த ஆவியானவரால் எழுதப்பட்டது. అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయబడినది. பரிசுத்த ஆவியானவரே இந்த வேதத்தை எழுதினார். ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వాక్యం రాసి, பரிசுத்த ஆவியானவருடைய ஒத்தாசையோடு நாம் படிப்போமா, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయముతో మనం చదవగలిగినట్లయితే வேதத்துல அநேக காரியங்களை கற்றுக்கொள்ளலாம். ఈ వాక్యంలో మనం అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం. அசல் பைபிள் ஸ்கூலுக்கு போனதில்லை, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ஆனா வேதத்துல பல சத்தியங்களை நான் போதிக்கிறேன். కానీ ఈ రోజు బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలను నేను బోధిస్తున్నాను. பழைய ஏற்பாட்டின் பல புத்தகங்களை நான் போதிக்கிறேன். ఎందుకంటే పాత నిబంధనలు అనేక పుస్తకాలు నేను బోధిస్తున్నాను. ஆசரிப்பு கூடாரம், பண்டிகைகள், பலிகள், இப்படிப்பட்ட பல பாடங்களை போதிக்கிறேன். అంటే నిబంధన మందసానికి వచ్చి పండుగలకు వచ్చి అనేక విషయాల గురించి నేను புதிய బోధిస్తున్నాను. ஏற்பாட்டின் பல பாடங்களை நான் போதிக்கிறேன். అంటే కొత్త నిబంధనలు కూడా అనేక ప్రసంగాలు இதை బోధిస్తున్నాను. எப்படி கற்றுக்கொண்டேன்? నేను ఎలా నేర్చుకున్నాను? பரிசுத்த ஆவியானவருடைய நிறைவு நம்முடைய வாழ்க்கையில வேத வசனத்தை சொல்லி పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సంపూర్ణమైన నింపుదలతో నేను వాక్యాన్ని నేర్చుకున్నాను. தேவ ஆவியானவர் சொல்ற இந்த வார்த்தை கொடுப்பார், நாளைக்கு இந்த வார்த்தையை நீ சொல்லு. ఎందుకంటే దేవుడి పరిశుద్ధాత్మ చెప్తాడు, ఈ వాక్యాన్ని నేను నీకు ఇస్తున్నాను, రేపు వాళ్ళ సంఘానికి బోధించమని. சபையில பிரசங்கம் பண்றது ரொம்ப கடினமான காரியம் இல்லை. ఎందుకంటే నా సంఘంలో ప్రసంగం చేయడం చాలా కఠినమైనది కాదు. ஊழியர்கள் கூட பேசுறது கடினமான காரியம் இல்லை. సేవకుల కుడిగల మాట్లాడడం నాకు కఠినమైనది కాదు. ஆயிரக்கணக்கான பிரசங்கம் என்கிறது. వేల కొలది ప్రసంగాలు నా దగ్గర ఉన్నది. வருவதற்கு முன்னால నేను రావడానికి ముందు ஆவியானவரே, పరిశుద్ధాత్మ దేవుడా, வர ஊழியர்கள் எனக்கு தெரியாது, ఇది ఇక్కడ వచ్చే సేవకులు నాకు ఎవరు తెలియదు, முகம் தெரியாது, వారి ముఖాలు తెలియదు, ஊழிய ஸ்தலம் தெரியாது, వారి పరిచయం చేసే స్థలం తెలియదు. ஆவியானவர் உங்களுக்கு தெரியும். కానీ పరిశుద్ధాత్మ దేవుడికి మీరు తెలుసు. நான் எதை போதிக்க வேண்டும், నేను ఏం ప్రసంగించాలి, எதை சொல்லலாம் ஆண்டவரே, నేను ఏం చెప్పాలి, எனக்கு நீங்க சொல்லுங்க. మీరు నాకు చెప్పండి. அந்த இடத்துல உங்களோட பேசிக்கிறது. అదే నేను నేర్చుకుని మీ దగ్గర நாளைக்கு காலையில சொல்வதற்கென்று ஆண்டவர் வார்த்தை கொடுத்திருக்கிறார். ఎందుకంటే రేపు కూడా ఉదయకాలం చెప్పడానికి దేవుడు నాకు వాక్యం ఇచ్చింది. ஜனங்களுக்கு சொல்லி, ஊழியக்காரருக்கு சொல்லி அவங்களை தைரியப்படுத்தி அனுப்ப నా சொன்னார். ప్రజలైన సేవకులకు చెప్పి వాళ్ళని ధైర్యపరచని చెప్పి, அவருடைய பரிசுத்த ஆவியானவருடைய ஒத்தாசை நாம் தேடுவோமானால் నాలుగు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం వెతికితే அவர் வெளிச்சம் கொடுக்கல. అప్పుడు ఆయన మనం నేర్పిస్తే, ஏன் அவர் தான் இந்த பைபிள் எழுதுனாரு. ఎందుకంటే ఆయన ఈ వాక్యం రాసింది. ஒரு புறம் ஃபாரின் போயிருந்த சம்பவம், ఒక రోజు బయట దేశంలో జరిగిన ఒక வாலிபன்
வாகனத்தை ஓட்டிக்கொண்டு போனான். ఒక యవనస్తుడు వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు. என்னுடைய கார் பழுதாகி நின்று விட்டது. అంటే ఉన్నటువంటి కారు అక్కడ ఆగిపోయింది. என்ன செய்யணும் தெரியல. ఏమో చేయాలో అర్థం కాలేదు. அங்க மாதிரி நின்று யாரும் கேட்க மாட்டாங்க. ఎందుకంటే అక్కడ వాళ్ళు వీళ్ళు ఆగడానికి ఎవరు లేరు. நம்ம ஊர்ல கொஞ்ச நேரம் நின்னோம்னா கேட்பாங்க, என்னப்பா நீங்க ரெண்டு கேட்பாங்க. కానీ మన ఊర్లో అయితే పన్ను ఎందుకు అక్కడ ఆగినది చాలా మంది అడుగుతారు. మన దేశంలో அப்படி இல்ல. బయట దేశంలో అలా లేదు. அந்த நேரத்துல ఆ సమయంలో அந்த கிராமத்துல உள்ள ஒரு நபர், ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి அப்படியே వాకింగ్ போயிட்டு இருந்தார். అలాగనే నడుచుకుంటూ వస్తున్నాడు. இந்த வாலிபன் కష్టపడదా பார்த்தாரு. ఈ యవనస్తుడు కష్టపడడం చూసి கேட்டாரு, అడిగాడు, నాయనా அவனுக்கு உதவி செய்வா, నేను నీకు సహాయం చేస్తున్నా, நான் ఉదவி செய்வான்னு கேட்டாரு. నేను నీకు సహాయం చేయాలా? ఆయన చూశాడు, இவரு వయసాన ஒரு ஆளு. అయ్యో ఈయన చాలా వయస్సు ముదిరిన వ్యక్తి, నో వద్దు, தேவையில்லையா, అవసరం లేదు. அவர் போயிட்டாரு. ఆయన వెళ్ళిపోయాడు. மாலை ஆகிக்கொண்டிருக்கு. అంటే ఇది కాలేదు, இன்னும் கொஞ்ச நேரம் பனி பெய்ய போகுது. ఇంకో కొంచెం మంచు కురిసే సమయం. அந்த நேரத்தில் வாக்கிங் பண்ணி திரும்பி வந்தேன். తర్వాత ఆ సమయంలో ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు కార్ స్టార్ట్ ఆగలే. అప్పటి వరకు ఆ కార్ స్టార్ట్ కాలేదు. திரும்ப ஒரு பைக் கேட்டாரு. తర్వాత ఆయన వెళ్ళి అడిగాడు, తమ్ముడా తమ్మి அவனுக்கு உதவி செய்வா, నేను నీకు సహాయం చేస్తున్నా, வேற వడి இல்லை அவனுக்கு, వేరే దారి లేదు అతనికి. வேண்டாம் வெறுப்போடு. అంటే ఆయనకు మనసులో ఉండక அந்த கீயை கொடுத்தான். ఆ చాబిని ఆయన దగ్గర ఇచ్చాడు. ஒரு காரை திறந்தாரு. ఆయన కారు తీశాడు, சாவியை போட்டாரு. చావేశాడు. ఏదో ஒரு பாஷை தொட்டாரு. ఏదో ఒక అక్కడ ఉపయోగించే ఆ వస్తువును ముట్టాడు. வண்டியை ஸ்டார்ட் பண்ணாரு. వెంటనే ஸ்டார்ட் ஆயிடுச்சு. బండి స్టార్ట్ అయిపోయింది. மணிக்கணக்காக போராட கடை ஸ்டார்ட் ஆகல. గంటల తరబడి తన్నాడుతున్నాడు, స్టార్ట్ కాలేదు. ஒரே ஆச்சரியம். ఈయనకి పిల్లడికి ఒకటే ఆశ్చర్యం, ஐயா சிவச்சி, అయ్యా నన్ను మన్నించండి, நான் தெரியாம சொல்லிட்டேன், నేను తెలియక చెప్పేశాను. இல்ல அதை பத்தி பிரச்சனை இல்லை. అయ్యా చాలు సార్, సరే సరే. அப்ப கேட்டான், అప్పుడు అడిగాడు, நீங்க யாரு நான் தெரிஞ்சு விடலாமான்னு சொன்னேன். మీరు ఎవరని నేను తెలుసుకోవచ్చా? அவர் சொன்னாரு, ఆయన అన్నాడు, இந்த காரை கண்டுபிடிச்ச ஃபோர்டு நான் தானே. అరే ఈ కార్ని కనిపెట్టిన వ్యక్తి ఏంట్రా? హల్లెలూయా, 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 హల్లెలూయా. இந்த ஃபோர்டு இந்த காரை கண்டுபிடிச்ச அவர்தான். అయ్యా ఈ ఫోన్ని కార్ని కనిపెట్టిన వాడు ఆయనే. அவருக்கு தெரியும் ஐயா எல்லா காரியம். ఆయన తెలుసు అన్ని. பரிசுத்த ஆவியானவர் வேதத்தை எழுதினார். కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని రాశాడు. దైవసత్యం எல்லா காரியத்தையும் அவர் கற்பிக்க முடியும். ఎందుకంటే అన్నిటికీ నేర్పించిన ఆయన వల్ల అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. பரிசுத்த ஆவியானவருடைய ஒத்தாசையோடு, కనుక పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో, ஆவியானவரே எனக்கு வெளிச்சம் கொடுங்க ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయండి. நிறைவோடு வேதத்தை வாசிப்போமானால் అలాంటి ఒక సంపూర్ణ మనసులో వాక్యం చదివినట్టు வேதத்தின் வசனங்களின் ஆவணங்களை நாம் புரிந்து கொள்ளலாம். అప్పుడు దేవుని యొక్క వాక్యముల సారాంశాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వసనం அதிகமாக வாசி. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ సమయం చదువు. நேரம் கிடைக்கும் பொழுது அல்ல, సమయం దొరికేటప్పుడు కాదు, நேரத்தை எடுத்துக்கொண்டு வாசிக்க. కానీ సమయాన్ని దానికని కేటాయించి చదువు. கர்த்தருக்கு ஊழியம் செய்ய நாம் என்ன செய்ய தெரியுமா? దేవునికి సేవ చేస్తే మనం ఏం చేయాలి తెలుసా? முந்தி எழும்ப வேண்டும், మనం ముందుగానే లేయాలి, பிந்தி படுக்க வேண்டும். తర్వాత పడుకోవాలి. ஆனா கொஞ்சம் மாறிடுச்சு. మనము అదే இப்போ கொஞ்சம் மாறிடுச்சு. ఇప్పుడు మనం మారిపోయింది. நம்ம எப்படி படுக்கிறோம்? మనం ఎలా పడుకుంటున్నాం? முந்தி படுக்கிறோம், ముందుగానే పడుకుంటున్నాం, பிந்தி தான் தெரிகிறோம். లేటుగా లేస్తున్నాం. அப்படி இல்ல. అలా కాదు. இரவு நேரம் உட்கார்ந்து நல்ல பைபிள் வாசிக்காது. ఎందుకంటే రాత్రి పూట్ల మంచిగా వాక్యం చదవండి. ஏன்னா பகல் நேரங்களில் ஊழியர்கள், ఎందుకంటే పగటి పూట సేవ చేస్తారు, பல காரியங்கள் டிஸ்டர்ப் ஆகலாம். అనేక విషయాలు మీకు అది ఆటంకకరంగా ఉంటుంది. இரவு நேரங்களில் உட்கார்ந்து பைபிள் வாசிக்க. కనుక రాత్రి సమయంలో కూర్చొని వాక్యాన్ని చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. அவருடைய வாக்கு அமைதியா வாசிக்கிட்டீங்கன்னா, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దం కలిగి చదివినట్లయితే தேவன் உன்னோடு பேசாரு. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ஆசையோடு படிக்க 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 మీరు ఆశతో దాన్ని చదవంగా தேவனுடைய வசனங்கள் உங்களுக்கு தெரியாது. దేవుని యొక్క వాక్యం మీకు తెలుస్తుంది. இப்போ ஒருவேளை என்ன செய்யலாம் தெரியுமா? ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? உங்களுக்கு பைபிளை திறந்த உடனே சில ஸ்லீப்பிங் டேப்லெட் மாதிரி தூக்கம் வரலாம். ఎందుకంటే మీరు బైబిల్ తెలిసిన వెంటనే కొంతమందికి నిద్ర వస్తుంది. పాస్టర్ తిరందాలే కొట్టాయి వదలు. అయ్యో బైబిల్ తెలిస్తేనే ఆవిలింపులే వస్తుంది. కొట్టాయి విధులు కెట్టాలి, అది ఆవిలింపు వదలకం వారదు. ஆனா ஒரு நேரம் நீ பைபிளை வாசிக்க ஆரம்பிச்சீங்கன்னா, కానీ ఆ సమయంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే என்ன நடக்கும் தெரியுமா? ఏం తెలుసా? நீங்க பைபிளை வாசித்த பிறகுதான் உங்களுக்கு தூக்கமே வரும். మీరు బైబిల్ చదివి పూర్తి చేస్తేనే మీకు నిద్ర వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. அப்படி மாறிவிடும்.
అలా మన జీవితం మారిపోతుంది. வசனத்தை வாசிக்க 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 కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవగా நம்ம வாயிலிருந்து வசனமா வந்து கொண்டு అప్పుడు మన నోట్లో వాక్యమే వస్తుంది. அந்த வசனங்கள் ஜனங்களை ஆசீர்வதிக்க ஆரம்பிச்சு. అప్పుడు ఆ వాక్యం ప్రజల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తుంది. இன்னொரு காரியம் சொல்லி முடிச்சது. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. வாரம் ஜனங்களுக்கு நம்ம வசனம் கொடுக்க வேண்டும். కనుక ప్రతి వారము మనం ప్రజలకు వాక్యం ఇవ్వాలి. பழைய ஏற்பாட்டுல ஆசரிப்பு கூடாரம் இருந்துச்சு. కొత్త నిబంధనలో சொல்லி ప్రత్యక్ష గుడారం ఉన్నది. அது மேஜர் ஒன்று అనుమతించి ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక మేజర్ అనేది ఉన్నది. மேஜர் மேல ரொட்டி இருக்கும். అక్కడ ఆ బల్ల మీద రొట్టె ఉన్నది. సమూహపు வருஷத்துல 365 కాలం అంటే సంవత్సరంలో 365 రోజులు எப்ப போனாலும் ఎప్పుడు వెళ్ళినా அந்த ரொட்டி ரெடி. ఆ సమూహపు బల్ల మీద రొట్టె ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. என்ன అర్థం? దాని అర్థం ఏమిటి? ఎన్నేరం జనము చర్చి వந்தாலும் ఏ సమయంలో దేవుని బిడ్డలు మీ మందిరంలోకి వచ్చినా వాళ్ళు రొట్టి రెడీ అంటారు. మీ వాళ్ళకి రొట్టె అనేది వాక్యమైన రొట్టె కరెక్ట్ గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పసియోడు வருவாங்க. వారు ఆకలితో వస్తారు. ஒரு రొట్టి రెడీ అంటారు. మీరు ఆ రొట్టె సిద్ధంగా ఉండాలి. அது మాత్రమల్ల అంత మాత్రం కాదు, ஒவ்வொரு ஓய்வு நாளிலும் ప్రతి ఆదివారపు దినము కొత్త రొట్టి కొత్త రొట్టెని తయారు చేయాలి. புது ரொட்டி வைக்க வேணும். కొత్త రొట్టెని తయారు చేయాలి. பழைய ரொட்டி எடுத்துட்டு అంటే ఈ కొత్త రొట్టె పాత రొట్టెని తీసేసి புது ரொட்டி வைக்க வேணும். కొత్త రొట్టెని పెట్టాలి. என்ன అర్థం? దాని అర్థం ఏమిటి? ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமை ஜனங்கள் வரும் பொழுது ప్రతి ఆదివారం ఒక్కొక్క ఆదివారం ప్రజలు వచ్చేటప్పుడు ஜனங்களுக்கு కొత్త రొట్టి கொடுக்க వారికి నూతనమైన మాటలు హల్లెలూయా. హల్లెలూయా. புது பிரசங்க பண்ணணும். వారికి మంచిగా ప్రసంగం చేయాలి. அங்க படிச்ச பைபிள் ஸ்டடி எத்தனை பேருக்கு எடுத்து நினைக்கிறீங்க? కనుక என்னுடைய சர்ச்சில் முதல்ல பைபிள் ஸ்டடி எடுத்ததெல்லாம் நீங்க எல்லா இடங்களும் போய் எடுக்கிறேன். కనుక ఈ రోజు నేను అనేక మంది మా సంఘంలో కూడా బైబిల్ స్టడీ నడిపిస్తాను. అనేక మందికి బైబిల్ స్టడీ நூற்றுக்கணக்கான பேர் பைபிள் ஸ்டடி எடுக்கிறேன். ఈ రోజు 100కు పైబడిన వ్యక్తులకు నేను బైబిల్ స్టడీ பைபிள் ஸ்கூல்ல போய் டீச் பண்றேன். బైబిల్ కాలేజీలో వెళ్ళి నేను నేర్పిస్తున్నా. அதை எத்தனை பேர் எப்படி கற்றுக்கொண்டேன்? ఎలా నేర్చుకున్నాను నేను? முதல்ல ஆரம்பத்துல 5 பேர் தான் பைபிள் ஸ்டடி வருவாங்க. మొట్టమొదటి 5 మంది వచ్చారు బైబిల్ స్టడీ. அவங்களுக்கு 500 பேருக்கு பேசுற மாதிரி 1000 மணி பேசு. అప్పుడు నేను ఎలా వాళ్ళకి బోధించేవాడిని అంటే 500 మంది కూర్చొని ఉన్నారని చెప్పి బోధించేవాడిని. 5 హల్లెలూయా. హల్లెలూయా. நம்ம என்ன செய்யணும்? మనం ఏం చేయాలి? 5 பேரா 10 பேரா 5 మంది 10 మంది ஒவ்வொரு வாரம் కొత్త రొట్టి கொடுக்க కనుక ప్రతి వారం కూడా నూతనమైన రొట్టెని ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு நாள் ஒரு சர்ச்சில் ஒரு விசுவாசி எனக்கு அனுபவமான விசுவாசி ఒక రోజు வேற ஒரு చర్చి నాకు ప్రియమైన విశ్వాసి వేరే మందిరం నుండి నా మందిరంలోకి వచ్చాడు. பாஸ்டர் గారే పాస్టర్ எங்க பாஸ்டர் கொஞ்சம் பேசுங்க சார். మా పాస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. அவர் ஒவ்வொரு நாளும் ஒவ்வொரு வாரம் பண்ண பிரசங்கத்தையே பண்றாரு. ఆయన ప్రతి ఆదివారం చేసిన ప్రసంగాన్ని చేస్తున్నాడు. உங்க ஃப்ரெண்ட் கொஞ்சம் சொல்லுங்க பாஸ்டர். మీ స్నేహితుడి దగ్గర కొంచెం చెప్పండి పాస్టర్ అన్నాడు. இப்ப நான் பாஸ்டர், నేను పాస్టర్ని, எப்படி அவனை விட்டு கொடுக்க முடியும்? నేను ఎలా ఆయన వదులుకోగలుగుతారా? நான் என்ன சொன்னேன் தெரியுமா? నేనేం చెప్పాను తెలుసా? நீங்க மனம் திரும்புற வரைக்கும் அந்த வசனத்துப்படி செய்யற வரைக்கும் அந்த வசனம் தான் பிரசங்கம் பண்றாரு. మీరు మారు మనసు పొంది వాక్యానికి అనుగుణంగా జీవించేంత వరకు ఆ వాక్యమే బోధిస్తారు. போய் மனம் நீங்க மாறுங்க. అప్పుడు మీరు మారండి. ஆனா பாஸ்டர் நான் உங்களுக்கு சொல்றேன், పాస్టర్ నేను వారికి చెప్పాను, விசுவாசி நீங்க మీరు విశ్వాసులు வர విశ్వాసి இருக்கு. మీరు సారీ నేను పాస్టర్కి చెప్పినాను, మీరు విశ్వాసం కాదు, కొత్త రొట్టి கொடுக்கணும். మీ విశ్వాసం వచ్చేటప్పుడు నువ్వు నూతనమైన రొట్టెని ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. బిర్యానీ நல்லதுதான். బిర్యానీ మంచిది. ஞாயிற்றுக்கிழமை பிரியாணி ஆக்கி అంటే ఆదివారం మంచిగా బిర్యానీ చేసి, திங்கக்கிழமை பிரியாணி, సోమవారం బిర్యానీ, செவ்வாய்க்கிழமை பிரியாணி, మంగళవారం బిర్యానీ, புதன்கிழமை பிரியாணி, బుధవారం బిర్యానీ, வியாழக்கிழமை பிரியாணி. బేస్తవారం బిర్యానీ. சாப்பிடுறீங்களா? తింటారా? ஆஹா. ஒவ்வொரு நாளும் ஒரு சாப்பாடு. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి విధాలైన ఆహారం. அதனால மனைவிமாருக்கு ராத்திரியே பிரச்சனை, நாளைக்கு என்ன சாப்பாடு? కనుకనే ఈ భార్యలకు ఎలాంటి సమస్య అంటే రాత్రికి రేపటికి ఏ ఆహారం సిద్ధపరచాలి వాళ్ళకి. நல்லா கவனிங்க, మంచిగా ఆలోచించండి. మొత్తం పుదుసు పుదుసు ఆగ్రహం. ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా ఈ రోజు ఏం చేసి పెట్టాలి, రేపు ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తారే. రోజు రోజు ఇది రోజు ఇది అది వారం వారం కొత్త రొట్టి கொடுக்கணும். కనుకనే ప్రతి వారం కూడా నూతనమైన రొట్టెని ఇవ్వాలి. వస్త கொடுக்க ஆரம்பிச்சீங்கன்னா అలా మీరు ఇవ్వడం నేర్చుకుంటే நல்ல சாப்பாடு போடுங்க. అప్పుడు మంచి ఆహారాన్ని ఇవ్వండి. ఆడుగలు వளர ఆరంభిக்கும். అప్పుడు మీ మేకలు అభివృద్ధి చెందుతుంది. అది పెరుగ ఆరంభిக்கும். అది మంచిగా బలుస్తుంది, విస్తరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కడీస్ నాట్ల పத்தி బైబిల్ சொல்ற వార్త என்ன? కనుక చివరి దినాల్లో వచ్చే బైబిల్ చెప్పే వాక్యం ఏమిటి? జనங்கள் ஏன் సభకి వர పోறாங்க தெரியுமா? ఎందుకు ప్రజలు సంఘానికి రాబోతున్నారు తెలుసా? మన వసనం ఇருக்கு. అక్కడికి వెళితే వాక్యం ఉన్నది. అక్కడ వసన దేవుడి ఆలోచన ఇருக்கு. అక్కడ వెళితే దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అక్కడ కర్తవ్య వార్త ఇருக்கு. అక్కడ దేవుని యొక్క వాక్యం ఉన్నది. జనం వెలిసివారు. అక్కడ అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఓడి வருவார்கள்.
வருவார்கள். అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. அந்த நாள் வரப்போகுது. ఆ దినం రాబోతుంది. நம்ம தேசத்துல வரப்போகுது. అది మన దేశంలో రాబోతుంది. அதனால நீங்க ஆயத்தமா కనుక దాని కొరకు మీరు సిద్ధపడండి. ஜனங்கள் வசனங்களை கொடுங்க. దేవునికి వాక్యాన్ని ప్రజలకు వాక్యాన్ని అందించండి. ஆவியானவர்கிட்ட கேளுங்க. పరిశుద్ధాత్మ దగ్గర పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అడగండి. எனக்கு வார்த்தை கொடு. ప్రభు నాకు వాక్యాన్ని ఇవ్వండి. வார்த்தையை பேச నేను ఏ వాక్యం బోధించాలి. ஆண்டவர் தெளிவா சொல்லுவாரு. దేవుడు చక్కగా నేర్పిస్తాడు. ஆயத்தம் பண்ணுங்க. దానికి సిద్ధపరచండి. ஆயத்தம் பண்ணுங்க. సిద్ధపరచండి. எப்படி ஒரு சமையல் ஆயத்தம் பண்ண சாப்பாடு ஆயத்தம் பண்றோம். మరి ఎలా ఒక ఆహారాన్ని సిద్ధపరుస్తాము அதே போல வசனத்தை ஆயத்தம் பண்ணுங்க. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధం చేయండి. சாப்பாடு என்பது ஒரு கதை. ఎందుకంటే ఆహారం అనేది ఒక కథ. అలాగే మనకి సాధారణంగా ఇప్పుడు మనం కొంచెం పేరు సాపాడు కొంచెం అరిసి బియ్యం కొంతమందికి ఆహారం చేయాలంటే బియ్యం కావాలా, இல்ல அரிசி ప్లేట్ల కొంచెం బియ్యం, ప్లేట్ లో కొంత బియ్యము, పొట్టంలో నీళ్ళు, ఒక గ్లాస్ లో నీళ్లు, ఉప్పు, కొంచెం ఉప్పు, మసాలా పొడి, పిండి సాగిపోయాను అని పెట్టేసి మీరు తీపో అంటే తింటారా? ఎందుకు తింటారు? సమయపడాను. దాన్ని ఏం చేయాలి? మనం వండాలి. అది వండితేనే రుచిదనాన్ని ఇస్తుంది. కనుక దానికి సమయం, దానికి ప్రయాసపడాలి. అదే పోలన అలాగని జనங்களுக்கு ఆహారం கொடுக்கணும். మన ప్రజలకు ఆహారం ఇవ్వాలి. ఆహారத்தை கொடுக்கணும். వాక్యమైన ఆహారాన్ని ఇవ్వాలంటే படிக்கணும், బైబిల్ చదవాలా, మరలా படிக்கணும், తర్వాత చదవాలా, ஆயத்தம் செய்யணும், దాన్ని సిద్ధం చేసుకోవాలా, எப்படி சொன்னா விளங்குவாங்கன்னு பார்க்கணும், ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని చూడాలా. అది பிறகு வசந்த கொடுத்தீங்கன்னா ఆ తర్వాత మీరు వాక్యాన్ని అందిస్తారు. జనங்கள் సాப்பிட்டு సంతోషமா పోవాలి. ప్రజలు మంచిగా ఆహారాన్ని భుజించి సంతోషంగా వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. நம் கர்த்தருடைய ஆசாரியர்கள். కనుక మనం దేవునికి యాజకులం. நம் வாயில வசனத்தை தேடுவார். కనుక మన నోట్లో ప్రజలు వాక్యాన్ని వెతుకుతారు. வீட்டு கூட்டமானால், అది ఇంటి కూడికైనా సరే, ఉపవాస ప్రార్థన, ఉపవాస కూడికైనా సరే, సభ ఆరాధన, సంఘం యొక్క ఆరాధన అయినా సరే, వసనాన్ని చూడాలి. కనుక వాక్యమే చెప్పాలి. அப்பதான் ஆசாரியர்கள். అదే యాజకులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవే இந்த மாலைவேளையிலே కనుక ఈ సాయంకాలం వేళ సమయంలో வரப்போற நாட்களுக்கு சபையெல்லாம் பெருக வேண்டும். ఎందుకంటే రాబోయే దినాల్లో మన సంఘాలు విస్తరించబడాలి. நீங்களும் வளரணும், మీరు అభివృద్ధి చెందాలి, விசுவாசியும் வளர வேண்டும். మీ సంఘం కూడా అభివృద్ధి చెందాలి. ஒரே வழி, ఒకే దారి, ஆடுகளை மேய்ப்பாயாக. నా గొర్రెలను మేపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడుகளை మేய்க்கிறோம்னா, కనుక మన గొర్రెలను మేపాలంటే நம்ம நல்லா மேயணும். మనం దీంట్లో మేత వేయాలి. వసంత அறிய வேண்டும். ఎందుకంటే ఈ వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. அதுக்கு பிறகு வசனத்தை சொன்னோம்னா, దాని తర్వాత వాక్యాన్ని చెప్తే பெரிய ఆశీర్వాదமாய் మారిపోతుంది. అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. நமக்கு தேவன் கொடுத்த ஊழியம். కనుక దేవుడు మనకి ఇచ్చిన సేవ. தூதர்கள் பிரசங்கம் பண்ண முடியாது. ఎందుకంటే దూతలు వచ్చి ప్రసంగం చేయలేదు. எல்லாம் கவனிச்சீங்களா? గమనిస్తున్నారా? தூதருக்கு அந்த பணி கொடுக்கல. ఎందుకంటే దేవుడు దూతలకు ఇవ్వలేదు. దేవుడు கர்த்தருக்கு நமக்கு அந்த பணியை கொடுத்திருக்கு. కనుక దేవుడికి మనకు ఆ పనిని అప్పగించున్నాడు. எவ்வளவு பெரிய பாக்கியம். ఎంత గొప్ప ధన్యత. కొర్నేలియు வீட்டுல வந்து தேவதூதன் சொன்னா, కొర్నేలియు ఇంట్లో వచ్చి దేవదూత అన్నాడు, அப்பா అయ్యా அந்த இடத்தை சொல்லி, ఆ స్థలాన్ని చెప్పి, இந்த நேர் தெருவுல అదే వీధిలో சீமோன் என்று பேரு సీమోన్ అనే పేతురు ఉన్నాడు. இருக்கிறாயா, ఆయన ఉన్నాడు అక్కడ. அவனை கூப்பிட்டு வா, ఆయన నీ ఇంటికి తీసుకురా. அவன் வந்து கர்த்தருடைய வார்த்தை பேசுவான். ఆయన నీ ఇంటికి వస్తే దేవుని యొక్క వాక్యాన్ని నీకు బోధిస్తాడు. தேவனே பேசிக்கலாமே, దేవుడే మాట్లాడుండొచ్చు కదా? இல்ல, లేదు. வெளியேறப்பட்ட தேவனுடைய வார்த்தையை சொல்வதற்கு கர்த்தர் நம்மை தெரிந்து கொண்டிருக்கிறார். విలువైన దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. அதனால కనుకనే நம்ம கர்த்தருடைய வார்த்தை சொல்றோம். మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. స్లాట్లు என்ன பண்றாங்கன்னா, కొంతమంది ఏం చేస్తారంటే, ஒரு வாரம் அங்க இருந்து ஒருத்தர், ఒక వారం అక్కడ నుండి ఒకరిని, இன்னொரு வாரம் இன்னொரு மிஷனரி, ఇంకొక వారంలో ఇంకొక సేవకుడిని, இன்னொரு வாரம் இன்னொரு மிஷனரி, ఇంకొక మిషనరీని. இவருக்கு அஞ்சாவது வாரம் தான் இவர் பிரசங்கம் பண்றாரு. ఎందుకంటే 5 వారాలు నెలకొన్నారంటే చివరి వారమే ఆయన ప్రసంగం చేస్తాడు. మిగతా వాళ్ళు బయట ఉన్నారులే పిలుచుకొని వస్తాడు. அப்படி அல்ல, అలా కాదు. ஒவ்வொரு வாரம் கர்த்தருடைய வார்த்தை நம்ம கொடுக்க வேண்டும். కనుక ప్రతి వారం కూడా మనమే దేవుని యొక్క వాక్యాన్ని పంచాలి. ஆடுகளுக்கு கொடுக்க வேண்டும். మనమే మందకి ఇవ్వాలి. சொல்கிறார், ஒரு தீர்மானம் பண்ணுங்க. కనుక ఈ రాత్రి ఒక నిర్ణయం చేయండి. இந்த வருஷத்தை எப்படியே கடத்திருக்கலாம், ఈ సమస్య ఎలా గతించిపోతున్నది. ஆனா இன்னைக்கு ஒரு தீர்மானம். ఈ రోజు ఒక నిర్ణయం చేసి, நான் பைபிள் தீர்மானம் படிக்க போறேன். నేను బైబిల్ బాగా చదవాలి. நான் ஆசாரிய ஊழியத்தை உடையவனா இருக்கிறேன். ஆசாரிய ஊழியத்தை உடையவனா இருக்கிறேன். నేను దేవుని యొక్క యాజక సేవలు చేస్తున్నాను. கர்த்தருடைய வார்த்தையினால் நிரம்ப போறேன். దేవుని యొక్క వాక్యంతో నేను నింపబడిపోతున్నాను. அவர் எங்க குத்தினாலும் ఆయన ఎక్కడ పొడిచినా நீதான் வசனம் தான். వాక్యమే రావాలి. எப்பயும் வசனம் தான். ఎప్పుడు వాక్యమే. ராத்திரில கொட்டாவில கூட தூக்கம் வந்தா கூட, అంటే రాత్రి పూట ఆవు నింపుతో నిద్ర వచ్చినా தூக்கத்தோட வசனம் தான் சொல்லுவோம். నెత్తులో కూడా వాక్యం ఉంది. வசனமே உள்ள நினைச்சு. ఎందుకంటే మన వాక్యమే మనం எழுதி டிவியை ஃபுல்லா பாத்தீங்கன்னா, తెల్లని లేస్తారే టీవీని బాగా ఆన్ చేసుకుని
చూస్తే வரலாற்று டிவி தான் சொல்றீங்க. అంటే వచ్చిన వ్యక్తులు ఎవరైనా వస్తే ఆ టీవీని గురించి చెప్తారు. క్రికెటే பார்த்து உட்கார்ந்தீங்கன்னா ఒకవేళ క్రికెట్ నే చూసి కూర్చుంటే வரலாற்று கூட క్రికెట్ தான் பேசுறாங்க. అంటే వచ్చిన వాళ్ళ దగ్గర క్రికెట్ గురించి మాట్లాడతారు. வசனத்தையே வாசனை நிரப்பிப்பீங்கன்னா ఒకవేళ వాక్యాన్ని చదివి వాక్యంతో నింపబడితే வசனத்தையே பேசுறீங்க. వాక్యాన్ని మాట్లాడతారు. அந்த வசனம் ஜனங்களுக்கு விடுதலை கொண்டு வரும். ఆ వాక్యము దేవునికి ప్రజలకు విడుదలను ఇస్తుంది. ஜனங்களுக்கு ஆசீர்வாதம் கொண்டு வரும். ప్రజలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ஆரோக்கியத்தை கொண்டு வரும். ఆరోగ్యాన్ని ఇస్తుంది. நீங்களும் உங்கள் சபையும் ஆசீர்வதிக்கப்படுவீர்கள். మీరు మీ సంఘము ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. எல்லாரும் ஜெபம் பண்ணலாமா? అందరూ ప్రార్థన చేసుకుందాం. எல்லாரும் தீர்மானத்தோடு ஜெபம் பண்ண போகிறோம். ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రార్థన கடைசி மாதத்துல பிரவேசிக்கும் முன்பதாக అందుకే మన ఈ చివరి మాసములో వెళ్ళక ముందే ஒரு தீர்மானம் பண்ண போகிறோம். ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ஆண்டவரே, என்னை ஆசானாய் தெரிந்திருக்கிறீர். ప్రభువా, నువ్వు నన్ను ఒక యాజకుడిగా తెలుసుకొని ఉన్నావు. என் வாயில ஜனங்கள் வசனத்தை தேடுவாங்க. ஆண்டவரே, ప్రభువా, నా నోటిలో ప్రజలు వాక్యాన్ని వెతుకుతారయ్యా. நான் தவறிட்ட ஆண்டவரே, అయ్యా నేను తప్పిపోయానయ్యా. இன்னைக்கு ஒரு தீர்மானம் பண்றேன் ఈ ஆண்டவரே. రోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. வசனத்தை நான் நிரப்பப்பட போகிறேன். అయ్యా వాక్యముతో నింపబడతాను. அதிகமாக வசனத்தை வாசிக்க போகிறேன். అయ్యా అనేక ఎక్కువ సమయం వాక్యాన్ని చదవబోతున్నాను. தீர்மானம் பண்றேன் ஆண்டவரே. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభు. நீங்க தீர்மானம் பண்ணும் பொழுது ప్రభు, నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు தேவன் கிருபையை கொடுப்பார். దేవుడు నీకు కృపనిస్తాడు. உங்களுக்கு முன்னால தேவனுடைய வார்த்தையை பேசுகிற என்னுடைய வாழ்க்கையில మీకు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న నా జీవితంలో நான் பெற்ற அனுபவத்தை உங்களோடு சொல்கிறேன். నేను పొందుకున్న అనుభవాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నాను. நீங்கள் அதை பெற்றுக்கொள்ள வேண்டும் என்ற நோக்கத்தோடு தான் சொல்கிறேன். మీరు కూడా దాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో இது మాట్లాడుతున్నాను. ஒரு பெரிய சிறப்பான காரியம் இல்ல. ఇది ఒక పెద్ద ప్రత్యేకమైన విషయం కాదు. வேத வசனம் தான். ఈ దేవుని యొక్క వాక్యమే. வார்த்தை தான். ఇది దేవుని యొక్క వాక్యమే. தேவன் அதை உங்களுக்கு செய்ய முடியும். ఆ వాక్యం మీరు కూడా చేయగలుగుతారు. இன்னைக்கு ஒரு தீர்மானம். ఈ రోజు మీరు ఒక నిర్ణయం. நான் బైబిల్ పుస్తకం వాసిక పోகிறேன். బైబిల్ నేను పుస్తకాలుగా చదువుతున్నాను. ఉపవాసం పడిన బైబిల్ వాసిక పోகிறேன். నేను కొన్ని రోజులు ఒక సందర్భంలో ఉపవాసం ఉండి చదువుతున్నాను. வாசிக்க போனாலும் வாசிக்க போகிறேன். నేను ఇంకా ఎంత ఎక్కువ చదవబోతున్నాను. ஜனங்களுக்கு நல்ல வசனங்களை கொடுக்க போகிறேன். నా ప్రజలకు మంచి వాక్యాన్ని అందించబోతున్నాను. ஆண்டவரே, நீங்க உதவி செய்யுங்க. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయండి. இயேசுவே, உதவி செய்யுங்க. ప్రభువా, యేసయ్య నాకు సహాయం చేయండి. நான் தீர்மானம் பண்றேன் ஆண்டவரே. నిర్ణయం చేయలేదు ప్రభా. தீர்மானத்தை ராத்திரி பண்ணுவீங்கன்னா ప్రభా, ఈ రాత్రి ఈ తీర్మానాన్ని మీరు తీసుకోగలిగితే வரப்போற நாள்ல రాబోయే దినాలలో நீங்க இதை பார்க்க போறீங்க. ఇది మీరు చూడగలుగుతారు. எங்க வசனம் இருக்கோ ఎక్కడ వాక్యం ఉన్నదో இங்க ஜனங்கள் வரப்போகிறார்கள். అక్కడే ప్రజలు రాబోతున్నారు. அப்படிதான் வேத வசனம் சொல்லுது. అలాగనే వాక్యం అంటుంది. கடைசி கால தீர்க்கதரிசி சொல்லுது. అంటే చివరి దినపు ప్రవక్త అంటున్నాడు. அவருடைய வாழ்க்கை வசனத்தால் நிரப்புங்க. అంటే వాక్యం నీ జీవితాన్ని వాక్యముతో నింపుకో. ஒரு சபை வசனத்தால் நிரப்புங்க. అంటే నీ సంఘాన్ని వాక్యముతో నింపండి. கர்த்தர் ஜனங்களால் நிரப்பி விடுவார். అప్పుడు దేవుడు సంఘములో వాక్యముతో ஆவிக்குரிய பிரகாரமாக, అప్పుడు మీ ఆత్మీయ జీవితం சரீர பிரகாரமாக, శరీర ప్రకారంగా, உலக பிரகாரமாக లోక ప్రకారంగా நீங்க ஆசீர்வதிக்கப்படுவீர்கள். మీరు ఆశీర్వదించబడలేదు. எல்லாரும் கொஞ்சம் வாய்க்கு ஜெபம் பண்ண போகிறோம். అందరూ నోరు తెచ్చి ప్రార్థన விடுதலையோடு ஜெபம் பண்ண போகிறோம். విడుదలతో ప్రార్థన நான் చేయాలి. ஏன் ஜெபம் பண்ண சொல்றேன்னு சொன்னா, ఎందుకు నేను ప్రార్థన చేయమంటున్నాను? நீங்க செய்யற ஜெபத்தை பரலோகம் கேட்கட்டும். ఎందుకంటే మీరు చేసే ప్రార్థన పరలోకి వినాలి. ஏன் சத்தத்தை நீங்க கேட்டீங்க? ఇప్పుడు నా శబ్దాన్ని మీరు విన్నారు. தேவ சத்தத்தை நீங்க கேட்டீங்க. ఇప్పుడు దేవుని శబ్దాన్ని మీరు విన్నారు. உங்க சத்தத்தை தேவன் கேட்கட்டும். ఇప్పుడు మీ శబ్దాన్ని దేవుడు వినాలి. நீங்க பண்ணுகிற பொருத்தனையை பார்க்கட்டும். మీరు ఏదైతే ఉడంబడిక చేసుకుంటారని దేవుడు చూడాలి. உங்க வாழ்க்கை மாற போகுது. మీ జీవితం మారబోతుంది. சபை மாற போகுது. మీ సంఘం మారబోతుంది. ஊழியத்திலே பெரிய மாற்றத்தை பார்க்க మీ போறீங்க. సేవలలో ఒక పెద్ద మార్పును கர்த்தர் చూడబోతున్నారు. செய்ய போகிறார். అది దేవుడు చేయబోతున్నాడు. இது இல்லாத அளவுக்கு செய்ய போகிறார். ఈ రోజు ఎన్ని రోజులు ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు. ஆண்டவருக்கு என்னென்ன சொல்லுமோ சொல்லுங்க. కనుక మీరు దేవుడిని చూసి ఏమేమి చెప్పాలో மன்னிச்சிருக்க மாதிரி சொல்லுங்க. దేవుడి సన్నిధిలో క్షమాపణ பைபிள் కోరండి. கொடுக்கிற மன்னிங்க. అయ్యా నన్ను మన్నించండి. நீங்க வாசிக்க போற ஆண்டவரே. అయ్యా ఇక్కడ నుంచి నేను చదవబోతున్నాను. தீர்மானம் பண்ற ஆண்டவரே. నిర్ణయం తీసుకుంటున్నాను. எல்லாரும் ஜெபம் பண்ணுவோமா? అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. உதவி செய்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి. எல்லா வாய்ப்புகளும் అందరూ నోరు తెరిచి దేవుని ఎదురు తీసుకుంటున్నాం. గొప్ప శబ్దంతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయబోయే కార్యాలు మీరు చూడబోతున్నారు. பரலோகத்தின் பிதாவே, పరలోకమందున తండ్రి, காலை முதல் நேரத்தில் சமுத்திரான தேவனுடைய வார்த்தை கற்றுக்கொள்ள தந்த கிருபைக்காய் ஸ்தோத்திரம். ఉదయ కాలం మొదలుకొని ఈ సమయం వరకు నీ సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని కృపనిచ్చినందుకు స్తోత్రం. சொந்த மொழியில் எழுதி கொடுத்த வேதத்துக்காய் ஸ்தோத்திரம். అయ్యా మా సొంత భాషలో మాకు రాసిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టి నీకు స్తోత్రం. நாம் ஊழியத்தை ஆசாரலாய் தெரிந்ததற்காய் ஸ்தோத்திரம். ప్రభా, సేవ చేసి యాజకులుగా మమ్మల్ని తెలుసుకున్నందుకు స్తోత్రం. ஆசாரனுடைய உதவிகள் அறிவை காக்க வேண்டும் ஆண்டவரே. ప్రభా, మా యొక్క నోరు మాకు జ్ఞానం కావాలయ్యా. வசனத்தில் வாங்க ஆண்டவரே. ప్రభా, వాక్యం
நாங்க இதுவரைக்கும் அதுல தவறி இருப்போமானால் ప్రభు ఒకవేళ నీవు తప్పిపోయి ఉంటే எங்களை மன்னிங்க ஆண்டவரே. మమ్మల్ని క్షమించండి. இந்த நாள் முதற்கொண்டு ఈ రోజు మొదలుకొని அதிகமாய் தேவனுடைய வார்த்தை கற்றுக்கொள்ள ఎక్కువ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి இதோடைய நேரத்தை செலவழிக்க అయ్యా మీతో సమయాన్ని గడుపుటకు ஆண்டவரே, இதான் எனக்கு எழுதி கொடுத்த கல்வி ஆண்டவரே. ప్రభు, ఇది మీరు మాకు రాసిచ్చిన ఒక మంచి పాత్రనైనా நாங்க பயன்படுத்துகிற கல்வி ஆண்டவரே. అయ్యా మేము ఉపయోగించే ఒక వస్తువు ప్రభు. இதோடு நான் அதிகமான நேரத்தை செலவழிக்க ప్రభు, దీనితో మేము ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటాం. ஒவ்வொருவரும் உதவி செய்யுங்க. మాకు సహాయం చేయండి. என் கொடுத்த சபையை நாங்க மேய்க்கணும் ஆண்டவரே. అయ్యా మాకు ఇవ్వబడిన సంఘాన్ని నేను మేపాలి. లేపాలి ప్రభు. అయ్యా వారికి మంచి వాక్యాలను నేను ఇవ్వాలి. బోధించాలి అయ్యా ప్రతి వారం ఒక నూతనమైన ప్రసంగాన్ని బోధించాలి. செய்வதற்கு நாங்க தீர்மானிக்கிறோம் ஆண்டவரே. ప్రభు, అలా చేయడానికి మమ్మల్ని మేము నిర్ణయించుకుంటున్నాం. మాకు మీరు సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభు. అయ్యా ఇంత ఈ రోజు లేనిది வேதத்துல ஒரு ஆசையை தாங்க, అయ్యా వాక్యం యొక్క ఆశీర్వాదాలు, ஒரு வாஞ்சையை தாங்க. అయ్యా వాక్యం పట్ల ఆశలు కలిగించండి. அதிகமா படிக்க உதவி செய்யுங்க ஆண்டவரே. ఎక్కువ సమయం చదవడానికి సహాయం సహాయం చేయండి. చేయండి ప్రభు. எல்லா పక్కవాటి ఈర్పుగளையும் நீங்க நீக்கி விடுங்க ஆண்டவరే. అయ్యా మాకున్న ప్రతి బలహీనతను మీరు తొలగించండి. ஆண்டவரே, எங்களை கற்றுக் கொடுங்க. ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మాకు నేర్పించండి. நீங்க கற்றுக் கொடுங்க ஆண்டவரே. మీరే నేర్పించండి దేవా. செய்யப்படுறதுக்காக ஸ்தோத்திரம். మీరు అలాగనే చేయబోతున్నారు. எல்லா கரங்களை தட்டி கத்த மகிமை செலுத்துவோம். అందరూ చేతులంటే దేవుని మహిమపరుస్తాము. అలాగనే మీరు చేయబోతున్నారు. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.